ఓ యం బ్రహ్మా వరుణేంద్రరుద్రమరుతః స్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినః యస్యాంతం న విదుః సురాసురగణాః దేవాయ తస్మై నమః. ఓ కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మ కిం పరం కర్మ తజ్జడం కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మ కిం పరం కర్మ తజ్జడం కర్మ కిం పరం కర్మ తజ్జడం కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మ కిం పరం కర్మ తజ్జడం. ఉపదేశ సారం ప్రారంభమే కర్తు అంటూ ప్రారంభించాడు. కర్తు ఆజ్ఞయ, కర్తు కర్త యొక్క, కర్త అంటే సృష్టికర్త అని అర్థం ఇక్కడ. కాబట్టి ఈ సృష్టికి కారణం ఎవరో ఆ సృష్టికర్త యొక్క ఆజ్ఞయ, ఆయన యొక్క ఆజ్ఞ చేత ప్రాప్యతే ఫలం, ఫలం ప్రాప్యతే, ఫలం అనేటువంటిది మనం పొందుతూ ఉన్నాము. సృష్టికర్త యొక్క ఆజ్ఞ చేత ఫలితం మనకు అందుతూ ఉంది ఏ కర్మకైనా. కర్మ కిం పరం, పరం అంటే దైవం, అనంతమైనటువంటిది, ఉత్కృష్టమైనటువంటిది. కర్మ మనం ఆచరించేటువంటి కర్మ ఏదైతే ఉందో అది కిం పరం. కాబట్టి కర్మ అనేటువంటిది దైవం అవుతుందా, అనంతమైంది అవుతుందా కర్మ? కాదు. కర్మ తజ్జడం, తత్కర్మ జడం. కాబట్టి కర్మ ఏదైతే ఉందో అది జడము, అది చైతన్యం కాదు. భగవంతుడు చైతన్యం గనక జడమైనటువంటి కర్మ చైతన్యమైనటువంటి భగవంతుడు అయ్యే అవకాశం లేదు. చైతన్యమైనటువంటి భగవంతుడే కర్మ యొక్క ఫలితాన్ని ఇవ్వగలడే కానీ జడమైనటువంటిది కర్మ ఫలితాన్ని ఇచ్చేటువంటి అవకాశమే లేదు గనక కర్మ దైవం ఎలా ఎట్లా అవుతుంది? అది జడము. కాబట్టి కర్తురాజ్ఞయ, కర్తు ఆజ్ఞయ, కర్త యొక్క ఆజ్ఞ చేతనే ఫలం ప్రాప్యతే, ఫలం అనేటువంటిది మనకు లభ్యమవుతూ ఉంది. ఆప్నోతి ఫలం ఆప్నోతి ఇది. కాబట్టి కర్త అంటూ మొదలయ్యాడు గనక కర్త భగవంతుడే. కాబట్టి భగవంతుణ్ణి తలుచుకుంటూ భగవంతుణ్ణి స్మరించుకుంటూ ఉపదేశ సారం ప్రారంభమవుతూ ఉంది. కాబట్టి ఇది సంప్రదాయం, అంటే మంగళాచరణం. ఒక గ్రంథాన్ని ప్రారంభించేటప్పుడు మంగళాచరణం జరగాలి. దేనికి మంగళాచరణం? నిర్విఘ్న పరిసమాప్తి కామః మంగళం ఆచరేత్. నిర్విఘ్న పరిసమాప్తి. మనం ప్రారంభించేటువంటి ఈ గ్రంథం ఏదైతే ఉందో ఇది ఏ విఘ్నం లేకుండా, ఆటంకం లేకుండా, నిరాటంకంగా, నిర్విఘ్నంగా
కొనసాగాలి అని అంటే ఇది భగవంతుని యొక్క అనుగ్రహం మీదనే ఆధారపడింది కనుక, భగవంతుని యొక్క కృప మీదనే ఆధారపడింది కనుక అటువంటి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని అర్థిస్తూ కర్తుహు అంటూ మంగళాచరణం ప్రారంభమైంది. ఇక్కడ కర్తురాజ్ఞయ ప్రాప్యతే ఫలం, డైరెక్ట్గా సబ్జెక్టులోకి వెళ్ళిపోయారు. ఈ కర్తు అంటే భగవంతుని యొక్క ఆజ్ఞ చేతనే మనకు కర్మఫలాలు అందుతూ ఉన్నాయి. మనిషికి కర్మ స్వేచ్ఛ ఉంది. ఇది ఇంతకుముందే మీకు చెప్పాను. కర్తం శక్యం, అకర్తం శక్యం, అన్యదావా కర్తం శక్యం. ఇష్టమైంది చేయొచ్చు, చేయకుండా ఉండొచ్చు, మరొక విధంగా చేయొచ్చు. ఈ స్వేచ్ఛ, కర్మ స్వేచ్ఛ మనిషికి ఉంది. కర్మ స్వేచ్ఛ మనిషికి ఉంది కనుకనే కర్మ విషయంలో మనిషి కర్త. మనిషి ఎవరవుతున్నాడు? కర్త. అంటే కర్మ చేసేవాడు అవుతున్నాడు. కర్మ ఏదైతే ఉందో ఇది ఫలాన్ని ఇస్తుంది. మనం కర్మ చేస్తాము, ఆ కర్మ యొక్క ఫలితం మనకు వస్తుంది. కాబట్టి ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, కర్మ మనం ఆచరిస్తాము, ఆ కర్మ యొక్క ఫలితం మనకు వస్తుంది, ఈ కర్మ ఫలాన్ని ఇచ్చేది ఎవరు అనేది ప్రశ్న. ఇప్పుడు కర్మలు చేసేదంతా ఫలితాన్ని ఆశించే, కాబట్టి ఫలితాన్ని ఆశించే మనం కర్మలు ఆచరిస్తూ ఉన్నాం. అయితే మనం ఆచరించినటువంటి కర్మలు, వాటి యొక్క ఫలితాలు మనకు అందుతూ ఉన్నాయి. ఈ కర్మఫలాన్ని ఇచ్చేది ఎవరు అని అంటే ఇప్పుడు మనకు రెండే కనపడుతున్నాయి. ఒకటి కర్త, రెండవది కర్మ. నేను కర్తను, నేను చేసేటువంటిది కర్మ. ఈ రెండే తెలుస్తున్నాయి ఇప్పుడు, ఇంతకు మించి ఏం తెలియడం లేదు. ఈ రెండిట్లో ఫలితాన్ని ఇచ్చేది ఎవరు అనేది ప్రశ్న. నేను మాత్రం కాదు. ఎందుకని నేను కాదు? నేనే కదా కర్తని. కాబట్టి ఏదో కోరే కదా నేను చేస్తున్నాను కర్మ, ఏదో నేను ఆశించే కదా ఈ ప్రపంచంలో మనం పనులు చేసేది. కాబట్టి కర్తనైనటువంటి నేను కర్మ ద్వారా ఏదో పొందాలనుకుంటూ ఉన్నా, కాబట్టి నేను కర్మను ఆచరిస్తూ ఉన్నా. అలాంటప్పుడు నేను ఆశించినటువంటి కర్మ నాకెందుకు రాదు? కాబట్టి నేనే అని అంటే వీల్లేదు. కర్మ యొక్క ఫలితాన్ని ఇచ్చేటువంటిది కర్త మాత్రం కాదు. ఎందుకని కాదు? కర్తే గనక కర్మఫలాన్ని ఇచ్చేటట్లయితే మనకు దుష్ఫలితాలు అనేటువంటివి ఉండనే ఉండవు. మనం ఏది కోరుకుంటే అది జరిగిపోతుంది. ఏది ఆశించి మనం చేస్తామో అది జరిగిపోతుంది. కర్మ అంటే ఏం లేదు నాయన. ఇప్పుడు ఒక వ్యాపారం చేసాము, ఆ వ్యాపారంలో మనకు లాభం రావాలని చేస్తాం కదా. ప్రయోజనం అనుద్దిశ్య మందోపి ప్రవర్తతే. ఏ ప్రయోజనాన్ని ఊహించకుండా మందభాగ్యుడు కూడా చేయడు. కాబట్టి కర్మ ఫలితాన్ని ఆశిస్తాడు. కాబట్టి తను ఆశించినటువంటి ఫలితమే కనుక వచ్చిందనుకోండి, నాకు ఆదాయం రావాలి అని వ్యాపారం చేస్తే ఆదాయమే వచ్చిందనుకోండి, అప్పుడు కర్మ ఫలం మన చేతిలో ఉంది అని అర్థం. నేను ఏది కోరుకుంటేది జరిగిపోతుంది, కానీ జరగడం లేదు. అక్కడే జీవితం అస్తవ్యస్తంగా మారుతూ ఉండేది. మనం ఎన్నెన్నో ఆశిస్తాం, మనం ఆశించినటువంటి అన్నీ జరగడం లేదు. కాబట్టి నా కర్మకు ఫలితాన్ని నిర్ణయించేది నేనే అయితే ఇక ఏది కోరితే అది రావాలి. దుష్ఫలితాలు వచ్చేందుకు అవకాశమే లేదు, దుష్ఫలితాలే ఉండవు అసలు. కాబట్టి మనిషి అనేటువంటి వాడు కర్మ చేయగలడే కానీ ఆశించిన ఫలాన్ని పొందలేడు. పొందితే పొందవచ్చు, వేరే విషయం, కానీ డెఫినెట్గా పొందుతాడని మాత్రం చెప్పడానికి అవకాశం లేనే లేదు. కర్మ చేయగలడే కానీ తను ఆశించిన ఫలితాన్ని పొందగలడు అని చెప్పలేం. అందువల్ల భగవద్గీతలో కూడా మనకు కర్మని ఏవ అధికారహతే మా ఫలేషు, కర్మ చేయడంలో నీకు అధికారం ఉంది కానీ నాయన ఫలముందో లేదు. కానీ ఒక్కటి మాత్రం వాస్తవం, కర్మ చేసిన తరువాత ఫలితం అనేటువంటిది నిర్ణయం అయిపోతుంది. కర్మ చేస్తే ఫలితం నిర్ణయం కాకుండా ఉండదు. ఫలితం అంటే ఏంటి? ఆ కర్మకి ఏ విధమైనటువంటి ఫలితం వస్తుందో అదే. ఇప్పుడు నేను రాయి పైకేసాను, ఇది కర్మ. ఆ రాయి కింద పడుతుంది, ఫలితం. మధ్యలో ఆగు అంటే ఆగదు, ఆగేందుకు అవకాశం లేదు. ఇప్పుడు చూడండి, ఈ రెండు చేతులను నేను మెల్లగా తీసుకొని వచ్చాను, ఇట్లా రెండింటినీ కలిపాను. నమస్కారం కావచ్చు, కానీ ఇది శబ్దం మాత్రం రాదు మీకు. సపోజ్ క్లాప్. కాబట్టి ఈ రెండు చేతుల్ని త్వరగా వేగంగా నేను దగ్గరకు తీసుకొని వచ్చినప్పుడు ఎప్పుడైతే ఇట్లా అంటున్నానో, ఇట్లా అని శబ్దం రాకుండా ఉండాలి అంటే కుదరదు. ఎప్పుడైతే వేగంగా నువ్వు చేతులు కదిపావో
అలా పైనుంచి వచ్చినటువంటి చేతులు రెండు కూడాను కలిసిన చోట నీకు శబ్దం అనేది ఉత్పన్నం అవుతుంది, క్లాప్ అనేది వస్తుంది, రాకుండా ఆగేందుకు అవకాశం లేదు. ఇంతే కర్మ ఫలం అంటే. కాబట్టి ఒక కర్మ చేసినప్పుడు దాని యొక్క ఫలితం నిర్ణయం అవుతుంది. కర్మ చేసి ఫలితం రాకుండా ఉండాలంటే ఆస్కారం లేనే లేదు. కాకపోతే ఇప్పుడు మన ప్రశ్న ఏంటంటే, ఈ కర్మఫలం ఎక్కడి నుంచి అందుతూ ఉంది? నంబర్ 1, నేను మాత్రం కాదు. ఎందుకని? నేను నా కర్మకు ఫలితాన్ని నేనే ఇచ్చుకోగలిగితే నాకు ఇంక దుష్ఫలితాలు అనేటువంటివి ఉండవు. ప్రతిదీ నాకు నేను ఆశించినటువంటి సత్ఫలమే నాకు అందుతూ పోతుంది. కాబట్టి నేను మాత్రం కాదు. మరి నువ్వు కానప్పుడు ఫలితాలు ఇచ్చేది ఎవరు అని? ప్లీజ్, అదే కర్తు ఆజ్ఞయ ఫలం ప్రాప్యతే. కాబట్టి కర్మ ఫలాలు ఎలా అందుతున్నాయంటే ఈశ్వరుని యొక్క ఆజ్ఞ చేత. ఇక్కడ మూడో వ్యక్తి ఎంటర్ అవుతున్నాడు. కర్త కాకుండా నేను కర్తని కర్మ విషయంలో. కర్మ ఏదైతే నా చేత చేయబడుతుందో అది కర్మ. ఈ రెండు కాకుండా మూడో వ్యక్తి ఎంటర్ అవుతూ ఉన్నాడు. ఆ వ్యక్తే భగవంతుడు. కర్తు ఆజ్ఞయ ఫలం ప్రాప్యతే. కాబట్టి కర్త యొక్క ఆజ్ఞ చేత. ఇక్కడ కర్త అంటే చేసేవాడని కాదు, సృష్టికర్త. ఇక్కడ రెండు వస్తున్నాయి కర్తలని. నేను కర్మ చేసేవాడిని, కానీ భగవంతుడు కర్త. ఎందుకంటే సృష్టి కార్యాన్ని నిర్వర్తించాడు గనక ఆయన కర్త. కాబట్టి కర్తు ఆజ్ఞేయ, అటువంటి కర్త చేతనే ఫలితాలు వస్తూ ఉన్నాయి. ఆయన తప్ప రెండోవాడు ఇవ్వలేడు. పరమేశ్వరుడు తప్ప రెండోవాడు ఇవ్వలేడు, సృష్టికర్త తప్ప. ఎందుకని ఇవ్వలేడు స్వామీజీ? నేను రామేశ్వరం వెళ్ళాను కాబట్టి అక్కడ సేతువు దగ్గర నేను కొన్ని పూజాధికాలు నిర్వహించాను. అట్లే దాన ధర్మాది కర్మాలు అక్కడ చేశాను. కాబట్టి అనేక మందికి దానము ధర్మము ఇవన్నీ కూడా నేను అక్కడ చేశాను, అయింది. కానీ ఇది జరిగింది ఎక్కడ అంటే రామేశ్వరంలో జరిగింది. దీనికి ఫలం ఉంది. ఎప్పుడైతే పుణ్యకార్యం చేశానో దానికి ఫలం ఉంది. ఈ ఫలం ఎక్కడ అందుతూ ఉంది అని అంటే అక్కడ కాదు అందేది ఫలం, రామగుండంలో అందుతూ ఉంది. రామేశ్వరంలో నేను పుణ్యం చేశాను, ఆ పుణ్య ఫలం నాకు ఎక్కడ అందుతూ ఉందంటే రామగుండంలో అందుతూ ఉంది. సడన్గా ఒక చోట బ్రేక్ పడకుండా ఏదో ఒక వెహికల్ నా మీదకి వచ్చేసింది అనుకోండి. ఆ టైంలో ఎవరో అక్కడుండి నన్ను లాగారనుకోండి, అతను లాగడానికి, నువ్వు లాగు అనేటువంటి ఆలోచన అతనిలో కదలడానికి, అతని చెయ్యి ముందుకు పోవడానికి, నన్ను పట్టుకొని ఏడ్చడానికి మధ్య ఎంతో ఉంది. దీని నేపథ్యం ఎంతో ఉంది. అసలు ఆయన ఎందుకు నాకు అర్థం కాలేదు. మీరు వింటారు ఇవన్నీ అంటుంటారు. అసలు నాకే తెలియదు అనేది సడన్గా లాగేశానండి నేను అంటాడు. నువ్వెట్లా లాగుతావా సడన్గా? ఈ ప్రపంచంలో ఉన్న పడంగా ఏది జరిగేందుకు లేదు. ఏదో యాక్సిడెంటల్గా లాగానంటాడు. దట్ వర్డ్ హ్యాస్ నో మీనింగ్ ఎట్ ఆల్. యాక్సిడెంట్ అనేది లేదు ఈ ప్రపంచంలో, ఉన్నవన్నీ ఇన్సిడెంట్సే. నువ్వు అలా లాగావు అంటే దాని వెనక ఎంత ఉందో తెలుసా? రామేశ్వరంలో నేను చేసినటువంటి పుణ్యకర్మ ఉంది. రామేశ్వరంలో చేసింది ఇప్పుడు కాదు, 6 నెలల క్రితం. 6 నెలల క్రితం నేను చేసినటువంటి పుణ్యకార్యం ఏదైతే ఉందో, అంటే ఒక ప్రదేశంలో ఒక కాలంలో నేను చేసినటువంటి ఒక కార్యం ఏదైతే ఉందో దానికి ఫలం ఎవరివ్వాలి? అప్పుడు అక్కడ ఉండేవాడు ఇవ్వాలి. రామేశ్వరంలో ఉన్నవాడు ఇవ్వాలి. ఎప్పుడు? నేను పుణ్యం చేసినటువంటి సమయంలో అక్కడ ఉన్నవాడు ఇవ్వాలి. వాడు ఆ పుణ్య ఫలాన్ని ఈ రూపంలో ఇస్తే అది ఇతని మనసును కదిలించి, కర్మ సిద్ధాంతం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. ఇతని మనసును కదిలిస్తే ఇతని చెయ్యి ముందుకు పోయి అతన్ని బట్టి లాగడం జరిగింది. అతను సేవ్ అయిపోయాడు. అతన్ని సేవ్ చేసింది ఆ పుణ్యకార్యం. ఆ పుణ్యకార్యం ఎవడికి తెలుసు? ఇప్పుడు ఎవడైతే రక్షింపబడ్డాడో వాడికి తెలియదు. వాడు చేశాడు పుణ్యకార్యం అంతే. ఇప్పుడు ఎవడైతే రక్షించాడో వాడికి తెలియదు. ఎందుకని వాడే చెప్తా ఉంటాడు కదా, అసలు ఎందుకు లాగానో నాకే తెలియడం లేదండి, సడన్గా లాగేశానంటాడు. నీ వల్ల కాదు. ఎందుకని దాని వెనక అద్భుతమైనటువంటి అదృశ్య హస్తం పనిచేస్తూ ఉంది. సార్ నువ్వు చేసేది ఏం లేదు. కాబట్టి కర్తు ఆజ్ఞేయ ఫలం ప్రాప్యతే.
కాబట్టి అక్కడ చేసినటువంటి కర్మ యొక్క ఫలితాన్ని ఈరోజు ఇక్కడ అందుతూ ఉంది అంటే సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడు అయినటువంటి పరమేశ్వరుని యొక్క ఆజ్ఞ చేత నువ్వు ఈ ఫలితాల్ని అందుకుంటూ ఉన్నావు. కాబట్టి ఎవడివ్వగలడు కర్మ ఫలాన్ని అంటే సర్వజ్ఞుడే ఇవ్వగలడు. ఫస్ట్ పాయింట్ క్లియర్గా పెట్టుకోండి మనసులో. సర్వజ్ఞత్వం లేకపోతే కర్మ ఫలాలు ఇవ్వలేడు. ఒక రూములో నువ్వు తలుపేసుకొని ఎవ్వరూ లేకుండా నీవే ఒక తప్పు చేస్తే ఆ తప్పు కూడా అతనికి తెలుసు. ఎందుకని ఆ రూములో కూడా తానే ఉన్నాడు. కాబట్టి సర్వం జానాతి ఇది సర్వజ్ఞ, అంతటా నిండిపోయి ఉన్నాడు గనక, అన్నీ తెలిసినటువంటి వాడు గనక అటువంటి సర్వజ్ఞుడు ఇచ్చేటువంటిదే ఫలితాలు. దేన్ని ఆధారం చేసుకొని ఇస్తాడండి? అక్కడ నాకు కనపడలేదు, ఇక్కడ కనపడలేదు. ఆయన నేను పుణ్యకార్యం చేసిన చోట నాకేం కనిపించలేదు శంఖచక్ర గదా పద్మాలతో. పోని ఇక్కడ రక్షించాడు కదా, ఇక్కడ కూడా నాకేం కనిపించలేదు. మరి ఎట్లిచ్చాడు? అది ఈ యొక్క సృష్టిలో కొన్ని చట్టాలు ఉన్నాయి, వాటినే ధర్మాలు అంటాము. ఆ ధర్మాల చేత ఈ సృష్టి నడపబడుతూ ఉంది. ఆ ధర్మ రూపంలో ఉండేటువంటి వాడు దైవమే. కాబట్టి దైవమే ధర్మరూపంలో ఉన్నాడు గనక అవే ఇక్కడ ఈ ప్రపంచంలో నడపబడుతూ ఉండేటువంటి చట్టాలు. అగ్ని వేడిగా ఉంటుంది, నీళ్లు చల్లగా ఉంటాయి. ఇది చట్టం. ఇది మీరు నేను తయారు చేసింది కానే కాదు, మనకన్నా ముందే ఉంది ఇది. కాబట్టి ఈ చట్టాలకు తలవంచే మనం పుట్టాము. తల్లి గర్భంలో 9 మాసాలు ఉండి అక్కడి నుంచి బహిర్గతం కావాలి అనేటువంటిది చట్టం. అది ఒక ధర్మం, యూనివర్సల్ లా. కాబట్టి ఎవరైనా 9 మాసాలకే పుడుతూ ఉన్నారు. ఎక్సెప్షన్ టచ్ చేయబాకండి. ఎక్సెప్షన్ ఇప్పుడు అకౌంట్ కింద తీసుకోవడానికి లేదు. కాబట్టి ఎక్సెప్షనల్ థింగ్స్ ఉంటే ఉండొచ్చు. 5 నెలలకు పుట్టేవాళ్ళు, దాని యొక్క ఎఫెక్ట్స్ కూడా వాళ్ళ మీద ఉంటాయి. కానీ 9 నెలలకి తల్లి గర్భంలో నుంచి బయటపడాలి అనేటువంటిది ధర్మం, అది చట్టం. ఆ ధర్మ రూపంలో ఉండేటువంటి వాడు పరమేశ్వరుడు. తల్లికి తెలియదు, బిడ్డకి తెలియదు. తల్లి ఏమి లెక్కెట్టుకొని ఇన్ని రోజులకు వస్తాడు ఆమె తెలియదు. కరెక్ట్గా 9 నెలలకి బిడ్డ పుడతాడు. కాబట్టి బిడ్డ 9 నెలలకు పుట్టాలి, డెలివరీ కావాలి అనేటువంటిది ధర్మం. ఆ ధర్మానికి తల వంచే మనం పుట్టాం. అసలు మన పుట్టుకే అక్కడ ప్రారంభమైంది, బాగా అర్థం చేసుకోండి. కనుక ఈ చట్టాలు, ఇప్పుడు నీళ్లు చల్లగా ఉంటాయి అంతే. స్వామీజీ నేను వేడి చేస్తే నీళ్లు వేడవుతాయి కదా, వేడి నీళ్ళు అంటాం కదా అని నువ్వు అనుకోవచ్చు. కాదు, ధర్మమేమో నీళ్లు చల్లగా ఉంటాయనే ధర్మం. ఉష్ణం, ఇప్పుడు అగ్ని వేడిగా ఉంటుంది, నీళ్లు చల్లగా ఉంటాయి, అది ధర్మం. ఒకవేళ నేను వేడి చేస్తానన్నావు అనుకో, నువ్వు వేడి చేయి, వేడి చేసి కొంతసేపు పెడితే మళ్ళీ చల్లబడిపోతాయి. అర్థమైందా ఇప్పుడు? ఎందుకని? దాని వైపుకే పోతూ ఉంటుంది, ధర్మం వైపుకే తిరుగుతూ ఉంటుంది. దాన్ని ఎవరు ఆపేటువంటి శక్తి లేదు. కాబట్టి వేడి చేసినటువంటి జలాన్ని అట్లాగే ఉంచినా చల్లబడిపోద్ది. కాబట్టి కర్మ విషయంలో ఎవడైతే కర్మ చేస్తూ ఉండాడో కర్త, వాడికి కర్మ స్వేచ్ఛ ఉంది, కానీ కర్మ ఫలాన్ని నిర్ణయించేటువంటి శక్తి లేదు. కాబట్టి కర్మ విషయంలో కర్తకు స్వేచ్ఛ ఉంది, కర్మకు ఉందా స్వేచ్ఛ? లేదు. ఎందుకంటే కర్మ జడం. అది మనిషి ఆచరిస్తేనే నాయన కర్మ అంటే. కర్మ గనక స్వేచ్ఛ ఉండేటట్లయితే కర్మ తనకు తానుగా చేసుకోవాలి వర్క్, కర్మని. అది చేయలేదు అట్లా. ఇప్పుడు నేను పోయి వేస్తేనే స్విచ్ ఆన్ చేశాను, లైట్ వెలిగింది. ఇది కర్మ యాక్షన్ ఇది. కాబట్టి నేను వెళ్ళి స్విచ్ ఆన్ చేశాను, వెంటనే లైట్ వెలిగింది. నేను ఆన్ చేస్తే లైట్ వెలిగింది, కానీ స్విచ్ తనంతట తాను వేసుకోలేదు. క్లియర్నా? కాబట్టి తనంతట తాను వేసుకోగలిగితే అప్పుడు కర్మకు కర్మ చేసుకునే అవకాశం ఉంది అని అర్థం. కర్మను చేయలేదు. ఎందుకని చేయలేదు? అది జడం. చూసారా? ఇప్పుడు కర్మత జడం, కర్మ కింపరం. కర్మ అనేటువంటిది దైవం ఎట్లా అవుతుంది అంటే, దైవం అంటే ఇక్కడ చైతన్యం అని అర్థం. చైతన్యమైంది కర్మను ఆచరించగలదేమో కానీ జడం ఆచరించేటువంటి అవకాశం లేనే లేదు. మనిషి ఆచరిస్తేనే కర్మ. తనకు తానుగా కర్మ అనేటువంటిది కర్మ చేయలేదు. అది కర్మే చేయలేదు కదా. తనకు తానుగా కర్మే చేయలేనటువంటి కర్మ ఫలాన్ని ఎలా ఇస్తుంది అనేది ప్రశ్న.
అది కర్మే చేయలేదు, ఫలితాన్ని ఎట్లిస్తుంది? కాబట్టి జడము అనేటువంటిది ఏదైనా కూడాను కర్మాచరణకు పనికిరాదు, కర్మఫలాన్ని ఇవ్వడానికి పనికిరాదు. ఎప్పుడైతే కర్మాచరణ లేదో కర్మఫలాన్ని ఇవ్వలేదు. కర్మాచరణ శక్తి ఉండేటువంటి మనిషే కర్మఫలాన్ని ఇవ్వలేకపోతున్నాడు. లేనా? ఇక్కడ మనకు ఆలోచన వస్తుంది, నేను కర్మ చేస్తున్నా, కర్మ తనంతట తాను కర్మఫలాన్ని ఇవ్వలేదు, పోనీ నేను ఇస్తానంటే నా వల్ల కూడా కావడం లేదు, ఎందుకని నేను అనుకున్నవన్నీ జరగడం లేదు. కాబట్టి నేను కాకుండా కర్మ కాకుండా ఈ రెండిటి మధ్య ఎవరున్నారు? కర్తుహో, సృష్టికర్త ఉన్నాడు. ఆయన ఎట్లా ఇస్తాడు? ఆయన అన్ని చోట్ల తిరుగుతూ ఇవ్వలేడు. కాబట్టి ధర్మం అనేది ఉంది. కాబట్టి నిప్పు పట్టుకుంటే కాలుతూ ఉంది కదా, అంటే నిప్పు అది ఉష్ణం ఏదైతే ఉందో అది నీ చేతిని కాలుస్తుంది అనేది ధర్మం. ఆ ధర్మ రూపంలో పరమేశ్వరుడు ఉన్నాడు. ఇది చట్టం, ఇది ధర్మం, దీన్ని ఎవరూ మార్చలేరు. కాబట్టి దాన్ని అర్థం చేసుకుంటూ జీవించాలి. క్లియర్నా? కాబట్టి ఈ ప్రపంచంలో అనేకమైనటువంటి ధర్మాలు, చట్టాలు ఉన్నాయి. అవన్నీ ఎందుకున్నవి అంటే నీవు నేను వాటిని అర్థం చేసుకొని జీవించడం కోసమే ఉంది, అంతకన్నా ఇంకేం లేదు. కాబట్టి కర్మ అనేటువంటిది ఫలితాన్ని ఎట్లా ఇస్తుంది? ఇవ్వలేదు కదా. ఈ కర్మల మధ్య మళ్ళీ వస్తున్నాం మన పాయింట్కి. నీకు కావాల్సిందేంటి? ఇప్పుడు ఇన్ని కర్మలు చేస్తున్నావు, నీకు కావాల్సిందేంటి? మోక్షం. నీకు కావాల్సింది మోక్షం. మోక్షం అనేది అంతం కలిగిందే, అనంతమైందే? అది అంతం కలిగింది కనుక మోక్షం అయితే దాన్ని పొంది కూడా నీకు ఉపయోగం లేదు. అంటే ఈ ప్రపంచంలో అనేకమైనటువంటి అంతం కలిగినటువంటి వాటిని మనం పొందుతూ ఉన్నాం, పోగొట్టుకుంటూ ఉన్నాం. కాబట్టి మోక్షాన్ని కూడా పొందుతాము, పొందిన మోక్షాన్ని పోగొట్టుకుంటాం. కాబట్టి మోక్షము అనేటువంటిది ఎప్పుడైతే ఉందో, స్వామీజీ ఉందా? నువ్వు అడుగుతున్నావు కనుక ఉంది, అంతే. అదే లాజిక్, పూర్వమదే. నువ్వు అడుగుతున్నావు కదా, ఉంది, లేకపోతే నువ్వు అడగలేవు. కాబట్టి నువ్వు అడుగుతున్నావు గనక ఉంది, అదే మోక్షము, అది అనంతము. మరి మోక్షం అనంతం, సీ ద పాయింట్, కనెక్షన్, సంబంధ. మోక్షం అనంతం. నువ్వు చేసే కర్మ అంతం కలిగింది, అది ఏదైనా సరే. ఇప్పుడు మీకు చాలా ఆశ్చర్యం వేస్తుంది, నేను చెప్పనవసరం లే. టీవీలు వింటుంటే అజ్ఞానాలు బయటపడతా ఉంటాయి. ఆయన నువ్వు ధ్యానం చేసుకొని ఆయన నీకు మోక్షం వచ్చేస్తుంది ఒక ఆయన. ఇలా చెప్తూ పోతే ఈ దౌర్భాగ్యం గురించి ఎన్నైనా చెప్పచ్చు. ఎందుకంటే ధ్యానం చేయాలి, మనం చెప్తున్నాం కదా, ఎందుకు చేయాలో తెలియాలి. ధ్యానం మీకు అవన్నీ ఉపదేశాలు క్లియర్ అయిపోతాయి. ధ్యానం చేస్తే మోక్షం ఎట్లొస్తుంది? ఎందుకని? ధ్యానం చేయాలి కదా. ధ్యానం అనేటువంటిది కర్మ కదా. ఏ విధమైన కర్మ? మానస కర్మ కదా. కాయిక కర్మ పూజ, వాచిక కర్మ జపము, మానస కర్మ ధ్యానము. కాబట్టి మానస కర్మ అంటే ఇప్పుడు ఇట్ ఈజ్ 5:25, 5:25కి నేను మొదలుపెట్టాను అనుకోండి ధ్యానం, ఒక అరగంట చేశాను అనుకోండి, 6 గంటలకి అయిపోతుంది. ఆది ఉంది, అంతం ఉంది. ఆది ఉండి అంతము ఉండేటువంటి కర్మ ద్వారా అనంతమైన ఫలితాన్ని నువ్వు ఎట్లా పొందుతావు? సీ ద పాయింట్. కాబట్టి కర్మకి ఎప్పుడైతే ఆది ఉందో, ఆది ఉన్నటువంటి కర్మ అంతం కూడా కలిగి ఉంది. ఆద్యంతాలు కలిగినటువంటి కర్మ ఏదైతే ఉందో అంటే అటువంటి కర్మ పరిమితమైంది. పరిమితమైనటువంటి కర్మ పరిమితమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందే కానీ అపరిమితమైనటువంటి అనంతమైనటువంటి ఫలితాన్ని ఇచ్చే అవకాశం లేదు. నువ్వు ఆశించేటువంటి అనంతమైనటువంటి మోక్షం ఏదైతే ఉందో, ఈ మోక్షం అనంతం గనక అంతం కలిగినటువంటి కర్మలు ఇవ్వలేవు. అదే కర్మ కిం పరం, పరం ఉత్కృష్టం, అనంతం. కర్మ కిం, కర్మ ఎట్లా అనంతం అవుతుంది, కర్మ ఎట్లా దైవం అవుతుంది అనేటువంటిది ప్రశ్న పడతా ఉంది అక్కడ. ఒకవేళ కర్మ ద్వారా నువ్వు సాధించాలనుకో మోక్షాన్ని, దానికి ఒక మార్గం ఉంది, నేను చెప్తా. కర్మ ద్వారా కూడా సాధించేది. ఎటువంటి కర్మ అంటే అనంతమైంది మోక్షం గనక, అనంతమైనటువంటి మోక్షాన్ని నువ్వు పొందాలి అంటే నువ్వు చేసే కర్మ కూడా అనంతంగా ఉండాలి. క్లియర్ నా? అనంతమైనటువంటి కర్మ ద్వారానే
అనంతమైన ఫలాన్ని నువ్వు పొందగలవు. ఏ కర్మ అనంతమో చెప్పు. కర్మ అనేది ఏదైనా సరే అంతం కలిగిందే, అనంతం అనేది లేనే లేదు. కాబట్టి అంతం కలిగినటువంటి కర్మ ద్వారా అనంతమైనటువంటి ఫలితాన్ని నువ్వు ఎప్పుడూ పొందలేవు. అట్లా ఉంటే అనంత కర్మ ఉండాలి. అనంత కర్మ ఎట్లుంటుందయ్యా? దాంట్లోనే తెలుస్తుంది కదా నీకు. కర్మ అంతం కలిగింది, అనంత కర్మ అనేటువంటిది లేదు. కర్మ కింపరం, అటువంటిది దైవం ఎలా అవుతుంది ఇవ్వడానికి? ఇవ్వలేదు. సో కర్మ జడం, తత్ కర్మ జడం. కాబట్టి నువ్వు చేసేటువంటి కర్మ ఏదైనప్పటికి కూడాను అది జడమే కానీ మరొకటి కాదు. ఈ జడమైనటువంటి కర్మ దైవం ఎలా అవుతుంది? కింపరం. కాబట్టి కర్మ వల్ల నీకు కర్మ వల్ల అనంతమైనటువంటి మోక్షాన్ని నువ్వు పొందలేవు. ఓకే, జస్ట్ ఒక సెకండ్ అట్లా సైడ్ వస్తాను. ఇది అవసరం లేదు, తెలిసి ఉంటే మీకు మంచిది అని. అంటే మహర్షి డీల్ చేస్తూ ఉన్నాడు కనుక నేను ఇవన్నీ డిస్కస్ చేయలేను. కానీ మీకు తెలిసి ఉంటే మంచిదని ఒక ఫ్యామిలీ కనుక చెప్తున్నా. ఈ మాట అనడంతో కర్మ కింపరం కర్మ తజ్జడం అనే సెంటెన్స్తో మహర్షి ఎంటైర్ బుద్ధిజం ఎంతైతే బౌద్ధ మతం సిద్ధాంతాన్ని ఒలకబోసిందో ఆ సిద్ధాంతాన్ని అంతా ఈ ఒక్క లైన్లో కొట్టేశారు, అంతే, ఇంకేం లేదు. కర్మ కింపరం కర్మ తజ్జడం ఇస్ ద నెగేషన్ ఆఫ్ బుద్ధిజం. అంటే ఊరికే మీకు అర్థం కావడం కోసం చెప్తున్నా, అక్కడ లేదు కానీ అది మీకు అర్థం కావడం కోసం. కాబట్టి బౌద్ధ మతం ఏం చెప్తుంది తెలుసా? కర్మ ఫలాన్ని కర్మే ఇస్తుంది అంటది. తత్ కర్మ జడం కర్మ కింపరం. సూటిగా మహర్షి, అయ్యా కర్మ ఫలితాన్ని ఎట్లిస్తుంది? ఏ ఫలితాన్ని ఇవ్వలేదు. చీమ కుడితే నీకు నొప్పి అయినా కూడాను అది కర్మకు సంబంధించింది కాదు, అర్థం చేసుకో. కనుక కర్మ అనేటువంటిది ఫలితాన్ని ఇవ్వలేదు. ఫలితాన్నే ఇవ్వలేని కర్మ అనంతమైనటువంటి ఫలితాన్ని ఎట్లా ఇస్తుంది? కర్మ ఏమన్నా దైవమా? కర్మ కింపరం కర్మ తజ్జడం, అది జడం. ఒక్కసారి బౌద్ధ మతం యొక్క దాని యొక్క మూలాలు ఎక్కడైతే ఉన్నాయో వాటిని కూకటి వేళ్లతో కూడా పెకలించేసినట్టు అయింది. నో, నేను ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ బుద్ధ. నేను బాగా అర్థం చేసుకోండి, ఆయన ఇది శాస్త్రం. అట్లని చెప్పి బుద్ధుడు చెప్పాడు కదా ఇది కరెక్టు అని అంటే శంకరుడిని ఏం చేయాలి? యాజ్ఞవల్కుడిని ఏం చేయాలి? కృష్ణుడిని ఏం చేయాలి? కాబట్టి మన శాస్త్రం సత్యం కోసం చర్చిస్తున్నాం తప్ప మరొకటి కాదు. ఈ మాట అనడంతో బౌద్ధం ఎగిరిపోయింది. ఒకటి సరేను, మనిషి కర్మ ఎందుకు చేస్తూ ఉన్నాడు? ఏం కర్మ చేయకుండా కూర్చోవచ్చు కదా? యద్యద్ధి కురుతే జంతు తద్ధి కామస్య చేష్టితం. ఇది న్యాయం. యద్యద్ధి కురుతే జంతు తద్ధి కామస్య చేష్టితం. ఇక్కడ ఏ కర్మ మనం చేసినా దాని వెనుక కోరిక అనేటువంటిది ఉంది. కోరిక లేకుండా ఎవడు కర్మ చేయలేడు, అంతేనా? నువ్వు ఏ కర్మ చేసినా దాని వెనుక నీ కోరిక ఉంది. నీకుందే కోరిక, కర్మకుందే, అంతే. మరి కర్మ ఎవరి మధ్యలో? నువ్వు చేస్తేనే కర్మ వస్తుంది. మొదట నువ్వు ఉన్నావు కర్మ కన్నా ముందు. కనుక యద్యద్ధి కురుతే జంతు తద్ధి కామస్య చేష్టితం. కాబట్టి ఏది మనం ఈ ప్రపంచంలో చేసినా దాని వెనక కోరిక ఉంది. ఇదే తైత్రీయ భాష్యంలో ఆచార్యుల వారు కామాయ మానస్య కరోతి కర్మాణి, ఎవరు ఏ పని చేసినా దాని వెనక కోరిక అనేటువంటిది ఒకటి ఉంటుంది. అసలు కోరిక ఎందుకు రావాలి? నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు కోరిక వస్తేనే కదా నాయన కర్మ చేస్తాము. అసలు కోరిక ఎందుకు రావాలి? అసలు ఏదో ఉంది వెలితి. కోరిక రావడానికి ఏదో వెలితుంది. ఏంటది? ఆనంద అభావ కారణేన, ఆనంద అభావ కారణేన కామం ఉత్పద్యతే. ఆనంద అభావ కారణేన నీకు సుఖం లేకపోవడం చేత, చూసారా, ఆనందం లేకపోవడం చేత కామం ఉత్పద్యతే. కాబట్టి ఇప్పుడు నేను ఉన్నాను,
నేను ఉన్నాను కానీ ఆనందంగా ఉన్నానని చెప్పలేకపోతూ ఉన్నా. అందువల్ల ఏదో చేస్తే లేదా ఏదో పొందితే ఈ రెండిటి వల్ల నేను సుఖపడతానేమో అనే భావంతో చేస్తాం. కాబట్టి ఆనంద అభావ కారణేన, ఆనందం లేకపోవడం చేత కామం ఉత్పద్యతే. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది మనకు ఇక్కడ ఒకటి అర్థమైపోతూ ఉంది. కాబట్టి ఏదైతే కర్మ మనం అనుకుంటున్నామో ఇంతవరకు, ఈ కర్మకు ఒక అశక్తత వచ్చేసింది. దీనికి మాత్రం మనల్ని సుఖపెట్టేటువంటి శక్తి కర్మకు లేదు. కర్తని ఎవడైతే నేనున్నానో, కర్త స్వతంత్ర, నాకు ఫ్రీడమ్ ఉంది, ఫ్రీ విల్ ఉంది, అదే స్వేచ్ఛ. కర్మ స్వేచ్ఛ నాకుంది. నేను కర్మను చేస్తాను. కర్మను చేస్తానే కానీ కర్మ ఫలితాన్ని నేను ఆశించినట్టుగా పొందలేను. నేను ఆశించిన ఫలితాన్ని నేనే పొందగలిగేటట్లయితే ఇంకా జీవితంలో నాకు ఏది కొరత అనేదే ఉండదు. దుష్ఫలితాలు అనేటువంటివి రానే రావు. కనుక కర్తు ఆజ్ఞయ ఫలం ప్రాప్యతే. కర్తురాజ్ఞయ ఫలం ప్రాప్యతే. కాబట్టి కర్తు ఆజ్ఞయ ప్రాప్యతే ఫలం ఆప్నోతి, నీకు సాధ్యతే, ఫలం నీకు అందుతూ ఉంది. చట్టాలు ఈ కర్మఫలాన్ని నిర్ణయిస్తాయి. ఇంకా చూడండి ఎక్కడికి పోతా ఉందో, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. చట్టాలు నిర్ణయిస్తూ ఉండే, నువ్వు కర్మ చేసినా నువ్వు ఆశించినటువంటి కర్మఫలం నీకు రావడం లేదు అంటే, అలా రాకుండా పోవడం వెనుక చట్టాలు ఉన్నాయి. ఎట్లాగూ రావడం వెనక ఎట్లా చట్టాలు ఉన్నాయో, ఇప్పుడు ఆ యాక్సిడెంట్లో వాడిని ఉద్ధరించింది చూసారా, ఏది రామేశ్వరంలో చేసినటువంటి పుణ్యం. ఈ విధంగా ఎట్లయితే వాడిని ఇక్కడ రామేశ్వరంలో వాడు చేసి వస్తే, రామడుగులో లేకపోతే రామగుండంలో ఎట్లాగైతే దాని ఫలితం అందిందో, అట్లాగే ఫలితం ఏ యొక్క ధర్మాల మీద ఆధారపడి నీకు అందుతూ ఉందో, ఆ ధర్మాల మీదనే ఆధారపడి నీకు ఫలితం అందకుండా కూడా పోతూ ఉంది. కాబట్టి ఎవరికి కర్మకి ఏ ఫలితం రావాలి, ఒకరొక కర్మ చేశారనుకోండి ఆయన, వాడి ఫలితం వస్తుంది. అదే కర్మ ఇంకొకటి చేస్తే వాడి ఫలితం రాదు. వాడు చూస్తే ఒకటి కర్మ చేస్తే వాడి ఫలితం వస్తూ ఉంది, ఇంకొకటి కర్మ చేస్తే వాడి ఫలితం రావడం లేదు. ఎందుకని? వాడికి రాకపోవడానికి కారణాలు ఉన్నాయి. అవి ఇప్పుడు ముడిపడినవి కాదు, గత జన్మలో కూడా ముడిపడి ఉన్నాయి. ముడిపడి ఉన్నవి అనాదిగా, ముడిపడి ఉన్నవి అనాదిగా. ఈరోజు కాదు, అవి ఎప్పటి నుంచో ఉన్నాయి. ఆ ఎప్పటి నుంచో ఉన్నవి కూడా శుభ్రంగా తెలిసినవాడు, సుస్పష్టంగా అర్థం చేసుకున్నవాడు మాత్రమే ఫలితాలను ఇవ్వగలడు. గనక ఎవరైతే ఫలితాలు ఇస్తున్నాడో అటువంటి పరమేశ్వరుడు సర్వజ్ఞుడై ఉండాలి అని నేను అనడానికి కారణం అదే. కాబట్టి కర్మ పరం అయ్యేందుకు అవకాశం లేదు, కర్మ దైవం కాదు. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? మోక్షం. మోక్షం ఏంటిది? అనంత ఫలం. ఇది కూడా మోక్షం కూడా మనం పొందుతాం కదా రేపు. ఇప్పుడు లేనిది రేపు పొందుతున్నాం, అది ఫలమే. సరేనా? మరి అది మోక్షం ఫలము అయినప్పుడు అనంత ఫలం మనకు కావాలి. ఈ అనంత ఫలం ఏ విధంగా కలుగుతూ ఉంది అని అంటే, అనంతమైనటువంటి జ్ఞానం వల్లనే కలగాలి. అనంత ఫలం అంటే అనంతం అనేది ఒకటి ఉంది. ఫస్ట్ మీరు డిసైడ్ చేసుకోండి. అవునా? అది ఉండడం వల్లే కోరుతున్నావు నువ్వు, నాకు అనంతం కావాలి, మోక్షం కావాలని. కాబట్టి అనంతమైనటువంటి ఫలం అనంతమైనటువంటి జ్ఞానం వల్ల కలగాలి. ఎందుకని? అనంతమైనటువంటి కర్మ లేదు. దట్స్ ద పాయింట్. అనంతమైనటువంటి కర్మ లేదు గనక అనంతమైనటువంటి ఒక వస్తువు ఉంది కాబట్టి అదే మోక్షం గనక దానికి సంబంధించినటువంటి జ్ఞానం మనకు కలగాలి. ఏదైనా ఒకటి ఉంది అంటే దానికి సంబంధించిన జ్ఞానం మనకు కలిగినప్పుడే అది ఉంది అని చెప్తాము. అట్లాగే మోక్షం అనేటువంటిది అనంతం గనక అనంతమైనటువంటి వస్తువు అనేది ఒకటి ఉంది కాబట్టి ఇది అనంత జ్ఞానం వల్లనే కలగాలి, కానీ ఇంకో రకంగా కలిగేందుకు అవకాశం లేదు. కర్మ వల్ల అస్సలు కదలదు. ఎందుకనంటే అనంత కర్మ అనేటువంటిది లేదు గనక కలిగేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు ఒక నిర్ణయానికి మనం వస్తే సెకండ్ శ్లోకానికి నేను వెళ్తాను. అనంతం అనేటువంటిది ఒకటి ఉంది, ఒప్పుకుంటున్నారా? అసలు అనంతం అనే దానికి కూడా డెఫినేషన్ తెలియాలి. దేశతః కాలతః వస్తుతః అపరిచ్ఛిన్న, పరిచ్ఛిన్నం కాకుండా ఉండాలి. అటువంటిది అనంతం అంటే.
కాబట్టి అనంతం అనేది ఒకటి ఉంటే, నాయన క్లియర్గా పెట్టుకోండి, జాగ్రత్తగా వినకపోతే ఈ కొన్ని సంవత్సరాలు ఏడిపిస్తాయి ఇదేంటని. అనంతం అనేది ఉంది. ఎందుకని? నువ్వు అనంతం అనేదాన్ని కోరుతున్నావు, అదే మోక్షము, అది ఉంది. అనంతం అనేది ఉంది. అనంతం అనేది ఉన్నప్పుడు నువ్వు అనంతం కన్నా వేరుగా ఉండగలవా? మై డౌట్. అనంతం అనేది ఒకటి ఉంది నాయన. దెర్ ఈజ్ వన్ థింగ్ దట్ ఈస్ ఇన్ఫినిట్, వన్ విదౌట్ సెకండ్. దానికన్నా వేరుగా నువ్వు ఉండగలవా? నువ్వు వేరుగా ఉన్నావనుకో, అది అనంతం కాదు అప్పుడు. ఎందుకని? అది అంతటా ఉంది గనక, దానికన్నా అన్యంగా రెండవది లేదు గనక. కాబట్టి అనంతము అనేది ఉంటే నువ్వు కూడాను దాంట్లో అనంతంలో ఉన్నావు. నువ్వే కాదు, అందరూ ఉన్నారు అనంతంలో. ఇట్ ఈస్ ఇంక్లూసివ్ ఆఫ్ ఆల్ థింగ్స్, నాట్ ఎక్స్క్లూసివ్ ఆఫ్ ఎనీథింగ్. అన్నీ కలిసే ఉన్నాయి కదా. మరి అనంతం ఉండేప్పుడు అసలు ఇది బాగా అర్థం చేసుకోండి, తెలిసినట్టే ఉంటుంది, తర్వాత ఏమీ అర్థం కాదు. అనంతం అనేది ఉందా? ఉంది కదా. అనంతం అంటే డెఫినేషన్ నీకు తెలిసిపోయింది కదా. మరి అనంతం అనేది ఉన్నప్పుడు నువ్వు అనంతం కన్నా వేరుగా ఎట్లా ఉండగలవు? నువ్వు అనంతం కన్నా వేరుగా ఉంటే అది అనంతం కాదు కదా. అర్థమైంది ఇంతవరకు? కాబట్టి నువ్వు అనంతం కన్నా వేరుగా ఉండవా? లేదు. నువ్వు అనంతమే కదా ఇప్పుడు. మరి అనంతం కోసం నువ్వు ప్రయత్నం చేయడం ఏంటి? ఇప్పుడు నువ్వు ప్రయత్నం చేసేది అదే కదా. అయ్యా బాబు, నాకు అనంతం కావాలి, నాకు మోక్షం కావాలి. అనంతం అనేది ఉన్నప్పుడు, అనంతం అనేది అది ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, దాంట్లో నువ్వు ఇంక్లూడ్ అయిపోయినావు. కాబట్టి నువ్వే అనంతం. నువ్వే అనంతం అయినప్పుడు మళ్ళీ అనంతాన్ని పొందాలి అని అడుగుతున్నావేంటి ఇక్కడ కూర్చొని? సరే స్వామీజీ, నేను అనంతమే, ఉన్నది అనంతమే, ఆ అనంతంలో నేను ఉన్నాను, కానీ ఎవరో అనంతము నుండి నన్ను వేరు చేశారు. నువ్వెవరు అప్పుడు? నువ్వు అనంతమా కాదా? అది డైరెక్ట్ క్వశ్చన్. ఏంటంటే అనంతం నుండి అనంతాన్ని వేరు చేసిన వాళ్ళు ఎవరని క్వశ్చన్. ఇంట్రెస్టింగ్ ఉంది కదా. అర్థం కాదులే అనిపిస్తుంది. కాదు నాయన, అనంతం నీకు కావాలి, ఉన్నది అనంతమే, నువ్వు అనంతంలో నేను ఉన్నావు, కాబట్టి నువ్వే అనంతం. నువ్వైనటువంటి అనంతం నుండి నువ్వైనటువంటి అనంతాన్ని, నిన్ను వేరు చేసింది ఎవరు? క్లియర్. అయ్యా, నేను అనంతమే అయ్యున్నాను, నాకు తెలియడం లేదు, అంతకన్నా ఇంకేమో ఆలోచన లేదు. కాబట్టి నీ నుండి నిన్ను వేరు చేసింది అజ్ఞానము. క్లియర్. నీ నుండి నిన్ను వేరు చేసింది అజ్ఞానము, ఇగ్నరెన్స్, అంతే, ఇంకేం లేదు. ఇప్పుడు ఏం చేయాలి? లేలే, నువ్వు విన్నదంతా చెప్తావు, అట్లా కాదు. పాయింట్ ఇప్పుడు అనంతమైన నన్ను అనంతమైన నా నుండి వేరు చేసింది ఎవరు అని అంటే అజ్ఞానం కదా. ఇప్పుడు ఏం చేయాలి? అజ్ఞానాన్ని పోగొట్టాలి, అంతే, సింపుల్. అజ్ఞానాన్ని ఎట్లా పోతావు? కర్మతో పోగొట్టాలి. సాధ్యమా? అజ్ఞానాన్ని కర్మతో పోగొట్టేటువంటి అవకాశమే లేదు. ఇది కర్మ వల్ల సాధ్యం కాదు. ఎందుకని సాధ్యం కాదు? అవిరోధితయా కర్మ నా విద్యాం వినివర్తయేత్ విద్యాం నిహంత్యేవా తేజ తిమిర సంఘవత్. ఆచార్యుల వారు, అవిరోధితయా కర్మ నా అవిద్యాం వినివర్తయేత్. కర్మకి అవిద్యకి, అవిద్య అంటే అజ్ఞానం, కర్మకి అజ్ఞానానికి తేడా లేదు అంటాడు. రెండు ఒకటే. ఎందుకని? నేనెవరో నాకు తెలియకపోవడం చేత కర్మ చేస్తూ ఉన్నాను,
నేను అనంతం అనేటువంటి జ్ఞానం నాకు లేకపోవడం చేత అనంతమైనటువంటి దాన్ని పొందాలని నేను కర్మ చేస్తూ ఉన్నాను. ఇది నాకు సంబంధించిన జ్ఞానం నాకు లేకపోవడం, నాకు సంబంధించిన జ్ఞానం నాకు లేకపోవడమే అజ్ఞానం. అక్కడ కర్మ స్టార్ట్ అవుతా ఉంది. అజ్ఞానం వల్లనే కర్మ స్టార్ట్ అవుతుంది. కాబట్టి కర్మకి అజ్ఞానానికి విరోధం లేదు అంటాడు. అవిరోధితయా అవిరోధితయా కర్మ నా అవిద్యాం వినివర్తయేత్. కాబట్టి అజ్ఞానం కన్నా వేరుగా అనేటువంటి కర్మ, అజ్ఞాన స్వరూపం అవిద్యాస్వరూపమైనటువంటి కర్మ అజ్ఞానాన్ని పోగొట్టలేదు. మరి అజ్ఞానం ఎట్లా పోవాలి? విద్య అవిద్యాం నిహంతి ఏవా. అవిద్య అనేది విద్య వల్లనే పోవాలి, అజ్ఞానం అనేది జ్ఞానం వల్లనే ఇక్కడ అజ్ఞానం అనేది జ్ఞానం వల్లనే పోవాలి. ఎలా పోతుంది? తేజస్ తిమిర సంఘవత్, తేజ తిమిర సంఘవత్. చీకట్లు పోగొట్టడానికి తేజస్సే ఎట్లాగైతే కావాలనో, వెలుగే ఎట్లాగైతే కావాలనో, అజ్ఞానం అనేటువంటి చీకటి పోగొట్టడానికి జ్ఞానం అనేటువంటి వెలుగు అవసరం. ఆచార్యుల వారు క్లియర్గా. కాబట్టి కర్మలు అనేటువంటివి అజ్ఞానాన్ని ఇప్పుడు అర్థమైపోతూ ఉంది మనకు. మన ప్రాబ్లం ఎక్కడుందో చూసారా? మన ప్రాబ్లం ఎక్కడుందో తెలుసా? అజ్ఞానమే ప్రాబ్లం. నువ్వు అది అయ్యే ఉన్నావు నాయన. ఎందుకంటే ఒకవేళ నువ్వు కనుక అది కాకుండా పోతే అది లేదని అర్థం. అది అనేది ఒకటి ఉంటే అనంతమైంది. అనంతమైన దాంట్లో నువ్వు వేరుగా ఉండేందుకు అవకాశమే లేదు గనక నువ్వు అనంతం అయ్యే ఉన్నావు. నువ్వు అనంతం అయ్యే ఉండినా నీకు తెలియడం లేదు. అందువల్ల కర్మలు చేసుకుంటూ పోతూ ఉన్నావు. ఇప్పుడు అర్థమైందే? అజ్ఞానాన్ని కర్మలు అంతం చేయలేవు. ఏం చేస్తాయి? ఇంకేం చేస్తాయి? కర్మల్ని పొడిగించుకుంటూ పోతాయి. సార్ నెక్స్ట్ శ్లోకాన్ని కనెక్షన్. కర్మల్ని పొడిగించుకుంటూ పోతాయి. కర్మలు పొడిగించుకుంటూ పోతూ ఉంటే నీకు సంసారం తయారవుతూ ఉంటుంది. కాబట్టి కర్మలు ఏవో కావు, సంసారానికి ఆక్సిజన్ లాంటి, ప్రాణవాయువు లాంటి, సంసారాన్ని బ్రతికించుకుంటూ పోతాయే కానీ కర్మలు సంసారాన్ని దూరం చేయలేవు. చూడండి ఇప్పుడు ఏమర్థమైందో. జీవుడు కర్మల్లో కూరుకుపోయి శాంతిని పోగొట్టుకొని ఎలా అశాంతిలో అలమటిస్తూ ఉండాడో మనకు అర్థమవుతూ ఉంది కదా. వాడిని పట్టుకొని వాడు ముందే కర్మల్లో కూరుకుపోయి అశాంతిలో ఇరుక్కుపోయి శాంతి లేకుండా వాడు బాధపడుతూ ఉంటే కర్మల వల్ల వాడిని పట్టుకొని నువ్వు ఇది చెయ్యి, నువ్వు అది చెయ్యి. బాగా అర్థం చేసుకోండి, సరేనా? నువ్వు ఈ హోమం ద్వారా ఇట్లా చేస్తే పొందుతావు. నేను హోమం చేయొద్దనడంలే, బాగా అర్థం చేసుకోండి. నువ్వు ఇలా చేస్తే అలా పొందుతావు, అలా చేస్తే ఇలా పొందుతావు అని చెప్పేవాడు గురువే కాడు. వాడిని ఎప్పుడూ గురువు అనలేదు శాస్త్రం. ఎందుకో తెలుసా? వాడే పప్పులో కాలేసి ఉంటే వాడేం గురువు? అసలు వాడి ప్రాబ్లమే వాడికి అర్థం కావడం లేదు. నువ్వు ఇది చెయ్యి అది చెయ్యి అంటున్నాడే కానీ ఏది చేసినా కర్మల వల్ల మనం విడిపోము అనేది అర్థం కానిటువంటి వాడు నువ్వు అది చెయ్యి ఇది చెయ్యి, అక్కడికి పోయి ఇక్కడికి పోయి ఇక్కడ తిరుగు అక్కడ తిరుగు, అక్కడ హుండీలో డబ్బులు వేయి, అక్కడ హుండీ లేకపోతే నాకి, ఇది కాదు. ఇది వీడు ఎవడంటే కర్మల్లో తోసేసేవాడు, తీసుకెళ్ళి కర్మల్లో తోసేవాడు. కానీ గురువు అనేటువంటి వాడు మాత్రం కాదు. గురువు ఎక్కడుంటాడంటే, గురువు ఎక్కడ ఉండేది? గురువు ఒకటిగా ఉండి నువ్వు ఈ పని చేయి ఆ పని చేయి అని చెప్పేవాడు కాదు. గురువు రెండు చోట్ల ఉంటాడు. బాహ్యాభ్యంతరాల్లో ఉంటాడు గురువు బయట ఉంటాడు, నిజమైన గురువు లోపల ఉంటాడు. నిక్కమైన గురుడు నిజవీర శూరుడు సమూలముగా కాల్చు శిష్యమతిని. బాహ్యమునకు గాయము గాంచబడదు, తొంగి చూడ లోన తొర్ర మిగులు. వాడు గురువు అంటే బాహ్యంలో ఉంటాడు, ఆంతర్యంలో ఉంటాడు. బాహ్యంలో ఉంటాడు గురువు. ఎందుకో తెలుసా? వాడిని బాహ్యంలో ఏ విషయ ప్రపంచం అయితే ఉందో దాని నుంచి లోపలికి నెట్టడానికి, తోయడానికి. తీరా వాడు లోపల పడ్డాడనుకోండి వైరాగ్యంతో, గురువు లోపల ఉంటాడు వాడిని ఆత్మ వైపు లాగడానికి.
ఇక్కడి నుంచి తోయడానికి, అక్కడి నుంచి లాగడానికి, రెండు వైపులా ఉండేవాడు ఎవరో అతడు గురువు. నిక్కమైన గురుడు, ద ట్రూ గురు, నిజవీర శూరుడు. పెద్ద శూరుడట గురు. కబీర్ అంటాడు చోట, నికమైన గురుడు నిజవీర శూరుడు. నేనే ట్రాన్స్లేట్ చేశాను ఒకప్పుడు దీన్ని. సమూలముగా కాల్చు శిష్యమతిని. కాబట్టి వీరుడు శూరుడు ఉంటే ఏం చేస్తాడు? షూట్ చేస్తాడు. ఈయన అదే. కాబట్టి గురువు అనేవాడు ఏం చేస్తాడంటే, నాయనా రానాయనా, కూర్చోనాయనా, నా పైన ఎక్కునాయనా, కింద దిగు, ఇది కాదు, కాల్చి పడేస్తాడు వాడిని అంతే. నిక్కమైన గురుడు నిజవీర శూరుడు సమూలముగా కాల్చు శిష్యమతిని. వాడు శిష్యుడు బాగానే ఉంటాడు, శిష్యుడు చూడడానికి బాగానే ఉంటాడు, బాహ్యమునకు గాయము గాంచబడదు. ఈ గురువు కాల్చాడే AK-47, బయటికి ఏమీ కనపడదు. తొంగి చూడ, ఆ శిష్యుల్లో కనుక నువ్వు తొంగి చూసావా, తొంగి చూడ లోన తొర్ర మిగులు, అంతే, ఇంకేమీ లేదు, వాడు అవుట్. కాబట్టి ఒక న్యూస్ పేపర్ని తీసుకొని కాలిస్తే అది అక్కడ పడి ఉంటే దాంట్లో అక్షరాలు కూడా కనపడుతుంటాయి, చదువుకోవచ్చు మనం. కానీ పట్టుకున్నావా పౌడర్ అయిపోద్ది. కాబట్టి ఇంత అద్భుతాన్ని మన కళ్ళ ముందే చేసేటువంటి వాడు గురువు. కానీ నువ్వు అది చెయ్యి ఇది చెయ్యి అని కర్మలలో నెట్టేవాడు కాదు. క్లియర్ నవ్? కర్తు ఆజ్ఞయ ప్రాప్యతే ఫలం కర్మ కింపరం కర్మ తజ్జడం. కాబట్టి భగవంతుని యొక్క ఆజ్ఞ చేతనే, ఆయన చట్టాల చేతనే మనకు ఫలితాలు అందుతూ ఉన్నాయి. కర్మ అనేటువంటిది దైవం కాదు, కర్మ ఫలితాన్ని ఇవ్వలేవు, కర్మ ఇవ్వలేదు, నువ్వు తెచ్చుకోలేవు. ఈ సృష్టిలో ఉండేటువంటి ధర్మాలు ఏవైతే ఉన్నావో, చట్టాలు ఏవైతే ఉన్నాయో, వాటి ఆజ్ఞల చేతనే మన కర్మఫలాలు అందుతూ ఉన్నాయి. తల్లి గర్భంలో నుంచి 9 మాసాలకు ఎట్లాగైతే వచ్చామో ఆ విధంగా ఇక్కడ ఏది ఎప్పుడు ఎలా జరగాలను. ఇప్పుడు ఇంతెందుకు నేను ఒక మాట మీకు చెప్తాను. వర్షాలు పలానప్పుడు పడాలి, ఎక్సెప్షన్స్ వదిలేయమన్నాను ఇంతకుముందే. ఎండలు పలానప్పుడు రావాలి. ఇప్పుడు వేసవి కాలం వచ్చింది, మీకు ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా. అట్లాగే వర్షాకాలం వచ్చింది, వర్షాలు ఎక్కువగా ఉన్నాయి కదా. శీతాకాలం వచ్చింది, చలి ఎక్కువగా ఉంది కదా. ఎవరివన్నీ నిర్ణయించింది? నువ్వా నేనా? మన ఇద్దరికన్నా ముందే ఈ ప్రపంచం ఉంది కదా. కాబట్టి ఎవరు నిర్ణయిస్తే జరిగాయి ఇవన్నీ కూడాను? ఎప్పటి నుంచి జరుగుతూ ఉన్నాయి? సృష్టి ఆది నుంచి. నువ్వు నేను, మీ తాత, మా తాత, వాళ్ళ తాత పుట్టనప్పటి నుంచి ఇవి నడుస్తూ ఉన్నాయి. ఇవి ఏ ఆజ్ఞల చేత నడుస్తూ ఉన్నాయి? కాబట్టి భగవంతుని యొక్క ఆజ్ఞల చేతనే నడుస్తూ ఉన్నాయి. అది కూడా ఎట్లాగంటే, నేను నెక్స్ట్ శ్లోకానికి వెళ్తున్నా. అవి కూడా ఎట్లాగూ ఈ ప్రపంచంలో ధర్మాలు ఉన్నాయి, ఆ ధర్మాల చేత మనకు కర్మఫలాలు అందుతూ ఉన్నాయి. ఆ ధర్మ రూపంలో ఉండేది కూడా దైవమే గనక కర్తు ఆజ్ఞయ ఫలం ప్రాప్యతే కర్మ కింపరం కర్మ తజ్జడం. కాబట్టి ఈ కర్మ ఎంతవరకు తీసుకుపోతుంది? నెక్స్ట్ శ్లోక. కృతిమహోదధౌ పతన కారణం ఫలమశాశ్వతం గతి నిరోధకం ఫలమశాశ్వతం గతి నిరోధకం కృతిమహోదధౌ పతన కారణం. ఫలమశాశ్వతం గతి నిరోధకం ఫలమశాశ్వతం గతి నిరోధకం. కృతి, కృతి అంటే కర్మ. కృతి మహోదధౌ, మహా ఉదధౌ, మహోదధౌ అంటే మహాసముద్రంలో అని అర్థం. ఉదధి అంటే సముద్రం. కృతి మహోదధౌ, ఈ కర్మ అనేటువంటి మహాసముద్రంలో పతన పడిపోవడం ఏదైతే ఉందో కారణం, హేతువు. కాబట్టి అగాధమైనటువంటి కర్మ సముద్రంలో పడిపోవడానికి హేతు అవుతూ ఉందని అర్థం. కర్మ ఏం చేస్తూ ఉంది? కర్మ సముద్రంలో మనల్ని పడదోస్తూ ఉంది, అంతే, ఇంకేలేదు. కృతి మహోదధౌ పతన కారణం, మహా ఉదధౌ, గొప్ప సముద్రంలో
ఈ కర్మ అనేటువంటిది ఏదైతే మనం కర్మలు ఈ ప్రపంచంలో చేస్తున్నామో ఇవి మనల్ని తీసుకెళ్ళి కర్మ సముద్రంలో పడేస్తూ ఉన్నాయి నాయన. పోనీ ఈ కర్మల వల్ల ఏమి జరుగుతుంది? ఫలం వస్తుంది. కర్మ వల్ల వచ్చేది ఫలమే. ఫలం అశాశ్వతం, ఇంపర్మనెంట్. కాబట్టి కర్మల వల్ల ఏ ఫలితం అయితే నీకు వస్తుందో ఇది అశాశ్వతం. తర్వాత గతి నిరోధకం. గతి గమ్యతే ఇది గతి. అందరూ ఏదైతే పొందాలనుకుంటూ ఉండారో దాన్ని గతి అంటారు. గమ్యతే ఇది గతి. అందరూ ఆశించేటువంటి గమ్యము గతి. ఏంది అందరూ ఆశించేది? మోక్షం. అది అటువంటి మోక్షానికి గతికి నిరోధకం. నిరోధకం ప్రతిబంధకం, అబ్స్ట్రక్షన్ కర్మ అనేది. కాబట్టి కర్మ వల్ల ఏం జరుగుతుంది? ఇప్పటి వరకు ఏం జరగదు కర్మ వల్ల అని తెలుసుకున్నాం. కానీ ఇప్పుడు ఈ శ్లోకంలో ఏదో జరుగుతుందని. ఏం జరుగుతుంది? ఈ కర్మల్ని కనుక మనం ఆచరిస్తూ పోతే, ఇలా కర్మల్ని ఆచరించి లాస్ట్లో చివరిలో కర్మ సముద్రంలో పడిపోతూ ఉంటాం. ఒక్కొక్క కర్మ మనల్ని తీసుకెళ్ళి కర్మ సముద్రంలో పడేస్తూ ఉంటుంది. ఒక్కొక్క నది నీటిని తీసుకెళ్ళి ఎట్లాగైతే సముద్రంలో పడేస్తుందో అట్లాగే కర్మలన్నీ కూడాను మనల్ని కర్మ సముద్రంలో పడేస్తాయి. వాటి వల్ల వచ్చే ఫలమేమో అశాశ్వతంగా ఉంటుంది. నిజమే. ఎందుకని? కర్మే పరిమితం కదా. పరిమితమైనటువంటి కర్మ పరిమితమైనటువంటి ఫలాన్ని ఇస్తుంది కనుక కర్మ అశాశ్వతం, ఫలితం కూడా అశాశ్వతం. కాబట్టి నువ్వేం పొందాలనుకుంటున్నావు? మోక్షాన్ని. గతి గతి నిరోధకం. ఆ మోక్షానికి ఈ కర్మ ప్రతిబంధకం. కాబట్టి కర్మ అనేటువంటిది పరిమితం. ఇప్పుడు చూడండి, ఈ 2 శ్లోకాల్లో కర్మను గురించి పూర్తిగా మనకి ఇచ్చేశారు భగవాన్. కాబట్టి కర్మ అనేది పరిమితం. పరిమితమైనటువంటి కర్మ పరిమితమైనటువంటి ఫలాన్ని ఇస్తుంది. ఆ ఫలం ఏదైతే ఉందో అది కాలంలో ప్రాప్తిస్తుంది. ఎందుకని? కర్మ కూడా మనం కాలంలో చేస్తాం కనుక ఫలితం కూడా కాలంలోనే వస్తుంది, కాలంలోనే అంతరిస్తుంది. కాబట్టి కాలంలో కర్మ చేస్తాము, దాని ఫలం కాలంలో వస్తుంది. కాలంలో వచ్చినటువంటి ఫలం కాలంలోనే అంతరించిపోతుంది. దేర్ఫోర్ ఫలం అశాశ్వతం. ఇది ఇంపర్మనెంట్. ఫలితం అనేది ఇంపర్మనెంట్. మీరు బాగా ఆలోచించండి. కొన్ని నేను డైరెక్ట్గా చెప్పనవసరం లేదు. ఇప్పుడు వివాహం చేసుకున్నాడు ఇష్టపడి, అది కర్మ. పిల్లవాడు కలిగాడు, కర్మ ఫలం. కొంతకాలం తర్వాత వాడు చచ్చిపోతాడు. మనం ఉండాలనుకున్నా ఉండడు. ఎందుకని? నువ్వు కూడా ఉండలేవు కనుక. ఇప్పుడు ఏంటిది? ఆ కర్మ ఫలం. వివాహం చేసుకొని పిల్లవాడు కలగడం అనేటువంటిది ఏదైతే ఉందో కర్మ యొక్క ఫలం, అదేంటిది? అశాశ్వతం. అది శాశ్వతం కాదు. ఫలమైతే వచ్చింది. పిల్లవాడు కలగాలనుకున్నాడు, మరి చెట్టు చుట్టూ తిరిగాడు, వేప చెట్టు చుట్టూ తిరిగాడు, 2 కలిసి చుట్టూ తిరిగాడు. అయ్యా నువ్వు ఇది చేయి అది చేయి అని చెప్పేటువంటి వాడు చుట్టూ తిరిగాడు. వాడు చెప్పిందంతా చేశాడు, పిల్లవాడు కలిగాడు. కలిగిన పిల్లవాడిని నిలబెట్టుకోలేడు. ఫలం అశాశ్వతం, గతి నిరోధకం. ఇంతే. ఇవే జరగతా పోయేది, ఇంకేమీ లేదు. ఎందుకంటే నాయన బాగానండి, ఎట్లా అది కర్మ సుడిగుండంలో పడిపోతాడంటే, కర్మను ఆచరిస్తాడు, కర్మ ఫలం వస్తుంది, ఫలాన్ని అనుభవిస్తాడు కదా. ఆచరించేటప్పుడు కర్త, అనుభవించేటప్పుడు భోక్త. కాబట్టి కర్మ ఫల భోక్త. ఈ కర్మ ఫలాన్ని అనుభవించేటువంటి వాడు అనుభవిస్తాడు కదా. అనుభవించిన తర్వాత ఆ ఫలానుభవం తన మనసులో ఉంటుందా లేదా? అవే వాసనలు. అంటే అవే వాసనలు, టెండెన్సీస్. కాబట్టి ఒక కర్మ చేస్తాము, ఆ కర్మ యొక్క ఫలితం వస్తుంది. వచ్చిన తర్వాత ఆ కర్మ ఫలానుభవం ఏదైతే ఉందో అది మన మనసులో నిలిచిపోతుంది. ఇప్పుడు అదేం చేస్తుంది? మళ్ళీ చెప్పండి. ప్రేరేపిస్తుంది. అది మళ్ళీ ప్రేరేపిస్తుంది. ఎందువల్ల? నువ్వు అనుభవించిందే గనక, ఆ కర్మ యొక్క ఫలానుభవం నీ మనసులో ఉంది గనక అది మళ్ళీ ప్రేరేపిస్తుంది. దేనికి ప్రేరేపిస్తుంది? దానికే ప్రేరేపిస్తుంది. గతంలో ఏదైతే ఫలానుభవం ఉందో దానికే ప్రేరేపిస్తుంది. దీన్ని అపేక్ష అంటున్నాను నేను. ఇది అపేక్ష అంటే కర్మాపేక్ష. నేను కర్మను చేయాలి, ఇది అపేక్ష. కాబట్టి కర్మ ఫలానుభవం ఏదైతే ఉందో
ఆ ఫలానుభవం ఏదైతే నీలో ఉండి నిన్ను ప్రేరేపిస్తూ ఉందో అది అపేక్షని క్రియేట్ చేస్తా పోతా ఉంది. అంటే మళ్ళీ నువ్వు అది పొందు అని చెప్తా ఉంది కదా. ఇంతకుముందు పొందింది అయిపోయింది కదా. ఇప్పుడు ఈ ఫలానుభవమే కదా లోపల వాసన రూపంలో ఉండి నిన్ను రెచ్చగొడతా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి తర్వాత? నెంబర్ 1 అపేక్ష, తర్వాత కర్మాచరణము. దాన్ని పొందడానికి మళ్ళీ యాక్షన్లోకి నువ్వు రావాలి. ఒకటి అపేక్ష, తర్వాత కర్మాచరణం. కర్మని చేసావనుకో నువ్వు పొందొచ్చు, పొందలేకపోవచ్చు. అది మళ్ళీ ఒకవేళ పొందితే మళ్ళీ ఫలానుభవం. ఇంతకుముందు ఎట్లాగైతే ఫలానుభవం, ఇప్పుడు ఫలానుభవమే. అపేక్ష కోరడము, కర్మాచరణము, దాన్ని పొందడానికి కర్మను ఆచరించడము, ఆ తర్వాత దాని ఫలితం రావడము, ఫలితాన్ని నువ్వు అనుభవించడము, ఫలానుభవము. ఫలానుభవం జరిగిన తర్వాత అగైన్ సేమ్ కర్మాచరణం. మళ్ళీ అపేక్ష, కర్మాచరణం వచ్చేస్తుంది. ఈ కర్మాచరణం వచ్చినప్పుడు నూతన కర్మకి నాంది పలుకుతుంది. ఇట్లా కర్మలు చేసుకుంటూ పోతే ఒక దశలో జన్మారంభం. కర్మారంభం కాదు, జన్మారంభం. కాబట్టి అనంతంగా ఈ కాలంలో మనం దొరిలిపోతూ ఉంటాం. ఒక దశలో మళ్ళీ చనిపోతాం. చనిపోతే జన్మ ప్రారంభం అవుతుంది. ఇప్పుడు చూడండి, అపేక్ష, కర్మాచరణము, ఫలానుభవము కదా. మళ్ళీ జన్మకు వచ్చేసింది కదా, జన్మారంభం వచ్చింది కదా, మళ్ళీ పుడతాం కదా. అవి లోపల అట్లాగే ఉన్నాయి టెండెన్సీస్, ఎక్కడికి పోలేదు. దేహం కాలిపోయిందే కానీ సూక్ష్మదేహం అట్లాగే ఉంది కనుక సటిల్ బాడీ మళ్ళీ స్టార్ట్ అవుతాయి. అపేక్ష, ఏది నీ అనుభవంలో ఉందో అది నువ్వు కావాలని కోరుకుంటావు కానీ లేని దాన్ని కోరుకోలేవు. కాబట్టి జన్మలు గడిచిపోవచ్చు, దేహాలు మారిపోవచ్చు, కానీ ఆ వాసనలు ఎక్కడికి పోవు. పూర్వజన్మ వాసనలు అట్లాగే ఉంటాయి. అర్థమవుతుందా? ఇప్పుడు మళ్ళీ ప్రారంభం అయిపోతుంది. కానీ ఇట్లా చూచినప్పుడు కర్మ సముద్రంలో పడిపోతూ ఉన్నాం. కర్మలు చేయడము, ఫలాలు రావడము, ఫలాన్ని అనుభవించడము, అవి సూక్ష్మ వాసనలుగా తయారు కావడము, మళ్ళీ అవి మనల్ని ప్రేరేపించడము, నూతన కర్మకు మనం ఆరంభం చేయడము, నూతన కర్మాచరణం అయిన తర్వాత ఒక దశలో మళ్ళీ నూతన జన్మారంభము, ఇవి జరుగుతూ ఉన్నాయి కనుక ఇట్లా కర్మ సముద్రంలో, ఈ కర్మ సుడిగుండంలో పడిపోతూ ఉన్నాం. అది కృతి మహోదధౌ పతన కారణం. కృతి, ఈ కర్మలు ఏం చేస్తున్నాయో తెలుసా? మెల్లగా తీసుకెళ్ళి మనల్ని కర్మ సుడిగుండంలో పడదోస్తూ ఉన్నాయి. స్వామీజీ, కాబట్టి కర్మల్ని ఆచరించకుండా ఉంటే కుదరదు సార్. నహి కచ్చిత్ క్షణమపి జాతుతిష్టత్యకర్మకృత్. కర్మ చేయకుండా ఒక క్షణం కూడా మనిషి ఉండలేడు. నేనుంటాను స్వామి. ఏంది నువ్వు ఉండేది? నేను ఏమీ చేయకుండా ఉంటా. ఇదిగో చూడు, ఏమి చేయకుండా ఉంటాను అని నువ్వు ఇటు కూర్చుంటే, ఏమి చేయకుండా ఉంటాను అనేది చేస్తున్నావా లేదా? సింపుల్ లాజిక్ సార్, సింపుల్ లాజిక్. చేస్తున్నావా లేదా? నేనేం చేయను. నువ్వేం చేయనంటే నీకు అర్థం కాలేదు. నువ్వేంటి అసలు చెప్పు, ఏం చేయను అనడానికి? చెప్పనా? నువ్వు ఏమి చేయకుండా ఉండాలంటే నీ గుండె కొట్టుకోకుండా ఉండాలి, నెంబర్ 1. రక్త ప్రసారం జరగకుండా ఉండాలి, నెంబర్ 2. కిడ్నీస్ ఫంక్షన్ జరగకుండా ఉండాలి, నెంబర్ 3. లంగ్స్ పని చేయకుండా ఉండాలి, నెంబర్ 4. లివర్ యాక్ట్ చేయకుండా ఉండాలి, నెంబర్ 5. కనురెప్పలు కూడా పడి లేవకూడదు, నెంబర్ 6. ఇవన్నీ జరిగితే అప్పుడు నువ్వు ఏమీ చేయకుండా ఉన్నావు. అన్నీ చేస్తా, నేనేమీ చేయలేదంటావు. బుద్ధి ఉందే? కాబట్టి ఏమీ చేయకుండా మనిషి క్షణం కూడా ఉండలేడు. నహి ఖచ్చిత క్షణమపి జాతు తిష్టత్య అకర్మకృత్. అకర్మకృత్, కర్మ చేయకుండా క్షణం కూడా ఉండలేడు మనిషి. పోనీ కర్మ చేసి ఫలితాన్ని పొందుతావా? ఫలితాలు వస్తాయి. నువ్వు కర్మ చేస్తే కర్మ ఫలితం వస్తుంది. అది ఎలా రావాలని అట్లా వస్తుంది. కానీ అనంతమైనటువంటి ఫలితం మాత్రం నీకు రాదు. అనంతానందాన్ని మాత్రం అవి ఇవ్వలేవు. కాబట్టి అశాశ్వతమైనటువంటి కర్మఫలాలు మోక్షానికి ప్రతిబంధకాలే. కాబట్టి ఫలం అశాశ్వతం. కాబట్టి అశాశ్వతమైనటువంటి ఈ ఫలితాలు గతి నిరోధకం.
ఏ గమ్యాన్ని అయితే మోక్షాన్ని అయితే నువ్వు పొందాలనుకుంటూ ఉన్నావో వాటిని నిరోధకం. అది ఇప్పుడు మనకేంటంటే ఈ కర్మ సముద్రంలో పడిపోతున్నాం కదా స్వామీజీ, ఈ సుడిగుండంలో. దీని నుండి బయటపడేది ఎట్లా? అది ఫలాల వల్ల ఉపయోగం లేదు, నిర్ణయం చేసుకో. ఎందుకంటే కర్మ చేసినప్పుడు కర్మ ఫలాలు వస్తాయి. ఫలాలంటే మీరు చూసి ఉంటారేమో, పూర్వపు రోజుల్లో నేను ఎక్కువగా వీటిల్లో ట్రైన్స్లో ప్రయాణాలు చేసేటప్పుడు బుట్టలు ఉండేటి, బుట్ట. అది కూడా వేసవిలో ముఖ్యంగా ఈ మధుమాసంలో వస్తాయి. మాధవ మాసం అంటారు దాన్ని. అంటే మామిడి పండ్లు, మల్లెపూలు ఎక్కువగా. ఆ మామిడి పండ్లని వాళ్ళకి బంధువులకు పంపించడానికి ప్యాక్ చేసి, ఆ ప్యాక్ చేసిన దాని మీద రాస్తారు పెరిషబుల్. అంటే అర్థం చేసుకుంటారు ఫ్రూట్స్ పెరిషబుల్. ఇది కనుక లేటుగా మీరు కనుక బట్వాడా చేస్తే ఏది ఈ పండ్లని ఇవి కుళ్ళిపోతాయి అని చెప్పడం. కాబట్టి ఫ్రూట్స్ అనేవే నిలువ ఉంటే కుళ్ళిపోతాయి. అది ఫ్రూట్స్ అంటే, వాటిని ఫలాలు అంట. కర్మఫలాలు కూడా అంతే. కర్మఫలాలు కూడా అంతే. నువ్వు ఈరోజు ఆచరిస్తావు, వాటి ఫలితాలను అనుభవిస్తూ పోతావు, ఒక దశలో అవి లేకుండా పోతాయి. ఈవెన్ పుణ్యఫలం అయితే స్వామీజీ అది కూడా అంతే కదా సార్. అది అనుభవించిన తర్వాత క్షీణే పుణ్యం మర్త్యలోకం విశంతి. ఇది నీకు తెలుసు గనక అది పుణ్యఫలమైన పాపఫలమైన కర్మల్ని పొడిగిస్తూ పోతుంది, సంసారాన్ని పొడిగిస్తూ పోతుంది. కాబట్టి ఈ కర్మల వల్ల మనం సంసార సాగరంలో పడిపోతాము. కృతి మహోదథౌ పతన కారణం. కాబట్టి అశాశ్వతమైన ఫలం, గతి నిరోధకం, మోక్షానికి ప్రతిబంధకం, అబ్స్ట్రక్షన్. కాబట్టి ఏ కర్మనే నువ్వు చేసుకో, దానివల్ల ఎప్పుడు నువ్వు బయటపడలేవు. కాబట్టి కర్మ అనేటువంటిది బంధాన్ని తొలగించదు. చూడు ఎక్కడ వరకు పోయింది. ఈ పాయింట్ చాలు నాయన, అద్వైతాన్ని మనం వేరు చేసి చూడడానికి. ఒక అద్వైతంలోనే ఈ అండర్స్టాండింగ్. ఇంకా మిగతా అంతా కర్మల మీదనే పోతారు. నువ్వు ఈ కర్మ చేయి. ఇప్పుడు ద్వైతం కానీ విశిష్టాద్వైతం అన్నీ అంతే, ఇంకేం లేదు. నువ్వు ఇలా చేయి, ఇలా చేస్తే ఇలా అవుతుంది, ఇలా అయితే నువ్వు వైకుంఠానికి పోతావు, వైకుంఠం పోతే వైకుంఠంలో ఉంటావు. ఏం చేయాలి నేను అక్కడ? మన పాయింట్ నిజమే సార్, వైకుంఠం పోతానే, విష్ణుమూర్తి ఉంటాడు, నిజమే, నేను కూడా ఆయన భక్తుడిని, ఉంటాడు. తర్వాత నువ్వు ఆయన చూస్తాను, దగ్గరగా చూస్తాను. దానికి వాళ్ళు పేర్లు పెడతారేమో, సారూప్యం, సామీప్యం, సాయుజ్యం, సాలోక్యం. అది నిజమే సార్, నేను కాదన్నాంలే. దగ్గరగా ఎంతసేపు చూస్తారు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడాను ఓ 10 నిమిషాలు భర్తను చూసినా ముఖం మొత్తినట్టు ఉంటుంది అని పెళ్ళైన వాళ్ళు చెప్తే నేను విన్నది. సరేనా? అటువంటిది విష్ణుమూర్తికి దగ్గరగా పోయి కూర్చొని ఆయన్ని మనల్ని ఆయన చూస్తా, ఆయన వదిలే కార్బన్ డైఆక్సైడ్ మనం లాగుతా, మనం వదిలే కార్బన్ డైఆక్సైడ్ ఆయన ఇది ఏంది సార్ ఇది? కొద్దిగా ఆలోచించేవాడికి ఈ తలనొప్పి తప్పదు. నేను విమర్శిస్తున్నాను. ఇప్పుడు ఇవి వేసుకొని ఎన్ని సంవత్సరాలు యాతన పడ్డానో ఒకప్పుడు. ఏందిరా ఇవి, అది కరెక్టా, ఇది కరెక్టా, ఆయన గొప్పోడు, ఆయన ఇట్లా చెప్పే, ఈయన గొప్పోడు, ఈయన ఇట్లా చెప్పే, ఏది ఇందులో సత్యము? మనం తరించాలి కదా, వాళ్ళు ఎంత గొప్పోళ్ళు అయితే మనకు వచ్చేది ఏంటి? అర్థమవుతుంది. కాబట్టి నువ్వు అక్కడికి పోతావు, ఇక్కడికి పోతావు. కర్మ ఫలితాన్ని ఇస్తుంది సార్, అంతే. అది అటువంటప్పుడు ఆచరించడం ఎందుకంటే ఆచరించకుండా ఉండలేడంటున్నాం. మళ్ళీ నహి దేహభృతా శక్యం త్యక్తుం కర్మాణ్యశేషత 18వ అధ్యాయం. ఎంత క్లియర్గా చెప్తాడు భగవంతుడు. నహి కాదు కదా, ఏంటి? దేహభృత అంటే దేహమే ఆత్మ అనే అభిమానం కలిగిన వాడు. దేహాత్మ అభిమానవాన్. దేహమే ఆత్మ అనేటువంటి అభిమానం ఎవరికైతే ఉందో, దేహాత్మ అభిమానవాన్ దేహభృతు ఇది ఉచ్యతే. వాడిని దేహభృతు అంటారు. దేహాన్ని ధరించి ఉండేటువంటి వాడు. దేహాన్ని ధరించి ఈ దేహమే ఆత్మ అనుకుంటూ ఉంటాడు నిరంతరం కూడా. 18వ అధ్యాయంలో అది స్వామి చెప్పింది. కాబట్టి కర్మల్ని స్థూలంగా వాడు వదిలిపెట్టేసిన
ఆ ఫలాశ మాత్రం మనసులో ఉంటుంది. ఎందువల్ల? అపేక్ష తర్వాత ఫలానుభవం కలిగింది కదా, అది మళ్ళీ ప్రేరేపిస్తూ ఉంది కదా, అది మాత్రం లోపల ఉండిపోద్ది. కాబట్టి కర్మల్ని వాడు వదలగలడేమో కానీ మనసులో ఉండేటువంటి దాన్ని వదలలేడు. ఏన త్యజసి, ఉపనిషత్తు ఒక మాట అన్నది అమోఘంగా, ఏన త్యజసి తత్యజ అన్నది. ఏన త్యజసి తత్యజ, త్యజించాను అనే భావనను త్యజించు అన్నది. త్యజించాను అనేటువంటి భావన, ఏన త్యజసి తత్యజ. దేన్నైతే నేను త్యజించాను అని అంటున్నావో నువ్వు, ఆ భావనను త్యజించేవా అన్నది. కనుక ఇప్పుడు ఏంటి మనకు? కర్మేమో మోక్షానికి ప్రత్యక్ష సాధనం కాదు నాయన, అవునా? గతి నిరోధకం. కాబట్టి ప్రత్యక్ష సాధనం ఏది? జ్ఞానం. కర్మ ప్రత్యక్ష సాధనం కాదు, కానీ కర్మ చేయకుండా ఉండలేడు. కాబట్టి ఈ కర్మని కర్మయోగంగా మార్చుకోవాలి. ఆ కర్మయోగంగా మార్చుకునే ప్రక్రియ ఏదైతే ఉందో, ఈ కర్మయోగం ఇది పరోక్ష సాధనం, జ్ఞానం ప్రత్యక్ష సాధనం. అర్థమవుతుంది? కర్మయోగం పరోక్ష సాధనం, ప్రత్యక్ష సాధనం కాదు. అంటే చిత్త మాలిన్యాన్ని, మనసులో ఉండేటువంటి మలినాన్ని తొలగించి మోక్షానికి బుద్ధిని సిద్ధం చేసేది కర్మయోగము. బుద్ధిని శుద్ధి అంటే ఇదంతా మనకు 3వ అధ్యాయం 5వ అధ్యాయంలో వచ్చాయి చాలా క్లియర్గా, మీ జ్ఞాపకం ఉంటే. కాబట్టి మోక్షానికి ప్రత్యక్ష, బాగా అర్థం చేసుకోండి, మోక్షానికి ప్రత్యక్ష సాధనం జ్ఞానం. కాబట్టి కర్మ ఏంటి? కర్మ ఎంత చేసినా ఉపయోగం లేదు. అలాగని వదిలిపెడతామంటే వదిలిపెట్టి ఉండలేడు. నహి దేహభృతాశక్యం త్యక్తుం కర్మాణి అశేషత. సంపూర్ణంగా కర్మని ఎవరో జీవించి ఉన్నంత వరకు వదలలేరు. కాబట్టి కర్మను వదలలేము, కర్మను ఆచరించాలి. కర్మ వల్ల మనకు మోక్షం రాదు. కాబట్టి ప్రత్యక్ష సాధనం కాదు, కానీ పరోక్ష సాధనంగా, అంటే మనసులో ఉండేటువంటి మాలిన్యాన్ని, అశుద్ధాన్ని పోగొట్టి శుద్ధి చేసి జ్ఞానానికి సిద్ధం చేసేటువంటిది కర్మయోగము. కాబట్టి బుద్ధి శుద్ధి పడితేనే జ్ఞానం వస్తుంది, జ్ఞానం వస్తేనే మోక్షం కలుగుతుంది. ఎందుకంటే మోక్షం జ్ఞాన రూపంలో ఉంది కనుక. ఈ జ్ఞానం రావాలి అని అంటే మాత్రం బుద్ధి శుద్ధిపడాలి. దీనికి ఉపకరించేటువంటిది కర్మయోగము. అంటే కర్మని, బంధహేతువైనటువంటి కర్మని మోక్షహేతువైనటువంటి కర్మయోగంగా మార్చుకోవాలి. క్లియర్నా? ఎనీ డౌట్? ఎట్లా మార్చుకోవాలి స్వామీజీ? ఎలా? కథం? ఈశ్వరార్పితం నేచయా కృతం చిత్తశోధకం ముక్తి సాధకం, చిత్తశోధకం ముక్తి సాధకం ఈశ్వరార్పితం నిశ్చయా కృతం, నిశ్చయా కృతం చిత్తశోధకం ముక్తి సాధకం. ఈశ్వరార్పితం, ఈశ్వర అర్పితం, ఈశ్వరార్పితం అంటే పరమేశ్వరునికి అర్పించినది. ఈశ్వరార్పితం, ఈశ్వర అర్పితం, ఈశ్వరార్పితం పరమేశ్వరునికి అర్పించినది. ఎట్లాగూ? నిశ్చయాకృతం, ఇచ్చయ నా ఇచ్చయ, ఇచ్చయ అంటే కోరికతో, నిశ్చయ అంటే నా ఇచ్చయ కోరిక లేకుండా, కోరిక లేకుండా కృతం చేయబడింది. ఏ కర్మ అయితే నేను చేస్తున్నాననేటువంటి భావనలో లేకుండా చేయబడినటువంటి ఈశ్వరుడికి అర్పించినటువంటి కర్మ ఏదైతే ఉందో, అంటే కర్మలు ఏం చేయాలి? ఇప్పుడు పరమేశ్వరునికి అర్పించాలి. నేను చేస్తున్నాను అనేటువంటి కర్తృత్వాభిమానం లేకుండా కృతం ఏదైతే చేయబడిందో, నిశ్చయాకృతం, నేను అనేటువంటిది లేకుండా, ఆ కోరిక లేకుండా
ఏదైతే చేయబడిందో అది పరమేశ్వరునికి అర్పించబడ్డం ఏదైతే ఉందో ఈశ్వరార్పితం. దీనివల్ల చిత్తశోధకం, ఇదేం చేస్తుంది? బుద్ధిని శుద్ధి చేస్తుంది. చిత్త శోధకం, చిత్త అంటే బుద్ధి, బుద్ధిని శుద్ధి చేస్తుంది. ముక్తి సాధకం, మోక్షానికి ఇదొక సాధకం అవుతుంది. ఇంతకు ముందేమో గతి నిరోధకం, ఎందుకంటే ఫలం, కర్మఫలం, ఫలం అశాశ్వతం, శాశ్వతం కానిటువంటిది అశాశ్వతమైనటువంటి కర్మఫలం ఏదైతే ఉందో అది గతి నిరోధకం. గమ్యతే ఇది గతి, అందరూ పోవాలనుకునేటువంటి మోక్షం ఏదైతే ఉందో, అందరూ పొందాలనుకునేటువంటి మోక్షం ఏదైతే ఉందో దానికి ప్రతిబంధకం అని తెలుసుకున్నాం. కానీ ఇప్పుడు చూచారా, ఎప్పుడైతే కర్మయోగంగా మారిందో ఇక్కడ ముక్తికి సాధకం అయిపోతూ ఉంది, సోపానం అయిపోతూ ఉంది మోక్షానికి. ఇట్లా కర్మ బంధం అవుతూ ఉంది, కానీ కర్మయోగము మోక్షానికి మార్గం అవుతూ ఉంది. ప్లీజ్, కాబట్టి ఈశ్వరార్పితం నా ఇచ్ఛయా కృతం చిత్తశోధకం ముక్తి సాధకం. కాబట్టి ఇప్పుడు కర్మ అనేటువంటిది కర్మయోగం, కర్మ కాదు, కర్మయోగం సదా సాగుతూ ఉండాలి. అంటే దాని భావం మనలో, మన బుద్ధిలో ఎప్పుడూ భక్తి భావనే ఉండాలి, ఇంకొక విధంగా ఉండడానికి అవకాశం లేదు. ఇది ఎలా సాధ్యం అంటే భక్తి కార్యాలు చేయాలి. ఇంకా అక్కడికి వస్తాడు. నువ్వు ఎట్లా భక్తుడు అవుతావు? భక్తి భావన నీ మనసులో ఉండాలి. భక్తి భావన నీ మనసులో ఎలా ఉంటుంది? భక్తి కార్యాలు చేస్తేనే ఉంటుంది, కానీ ఇంకొక విధంగా ఉండే అవకాశం లేదు. ఆ తర్వాత వస్తాడు దానికి. కాబట్టి మనిషిని బంధించేది ఎవరు అనంటే కర్మలు కావు. తమాషతోడు బంధహేతువులు కానీ ఇంతవరకు చూచాం. ఇప్పుడు నేను అనలైజ్ చేస్తున్నాను మీకు. మనిషిని బంధించేవి కర్మలు కావు. కర్మలు గనక మనిషిని బంధించేటట్లయితే ప్రతి కర్మ ప్రతి మనిషిని బంధించాలా? కొన్ని కర్మలు కొందరిని బంధిస్తూ ఉన్నాయి, కొందరు వాటికి విలక్షణంగా ఉండరు. పోనీ కర్మ ఫలాలు అంటామా అంటే మనిషిని బంధించేవి కర్మ ఫలాలు కూడా కాదు. ఇప్పుడు ఇద్దరు స్టూడెంట్స్ రాశారనుకోండి ఎగ్జామినేషన్, అందులో ఒకడు ఫెయిల్ అవుతాడు, ఒక డిస్టింక్షన్లో పాస్ అవుతాడు. వాడు ఆనందంగా ఉంటాడు. పాస్ అయినోడు ఒకవేళ ఆనందంగా ఉండకపోవచ్చు, ఎందుకంటే నాకు 70 వచ్చాయి 80 వస్తాయి అనుకున్నానని. వీడు ఫెయిల్ అయినోడు రెడీ నెక్స్ట్కి, వీడికి ఏమీ బాధ లేదు. ఇప్పుడు ఏం చెప్తావు నువ్వు? కాబట్టి ఫలాలు బాధించేటట్లయితే అందరినీ బాధించాలి, అట్లా లేవు. కాబట్టి కర్మఫలాల విషయంలో బాధలు లేవు, కర్మఫలాల విషయంలో ప్రతిచర్యలు ఉన్నాయి, రియాక్షన్స్, అవి బాధించేది. కర్మలు బాధించవు, కర్మఫలాలు బాధించవు. కర్మఫలాలు అందినప్పుడు మన రియాక్షన్స్ ఏ విధంగా అయితే ఉన్నాయో, ప్రతిచర్యలు ఏదైతే ఉన్నాయో, చర్యలు కాదు, యాక్షన్స్ కాదు, రియాక్షన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇద్దరు ఫెయిల్ అవుతారు. ఒకడేమో అయ్యో నేను ఫెయిల్ అయినానని నాకు ఈ సంవత్సరం పోయింది అని బాధపడతాడు. ఇంకొకడు ఇదే జీవితం అంతే కదా, వ్యాపారమైన అంతే కదా, ఒకసారి ఆదాయం వస్తుంది, ఒకసారి నష్టం వస్తుంది, ఫెయిల్ అవుతాము, ఫెయిల్ అయినోడే కదా పాస్ అయ్యే అవకాశం ఉంది, వాళ్ళ లాజిక్ చూడండి. కాబట్టి ఇప్పుడు ఏం బంధం, ఫెయిల్ అవ్వడం అనేది బంధం అని చెప్పడానికి కూడా అవకాశం లేకుండా ఉంది. కాబట్టి మన ప్రతిచర్యలను బట్టి అవి అట్లా అవుతాయి. కాబట్టి ఈ ప్రతిచర్యలే బంధహేతువులై మోక్షానికి ప్రతిబంధకాలు అవుతాయి. కనుక ప్రతిచర్యలు లేకుండా జీవించడం అలవాటు చేసుకోవాలి. ఎట్లా భగవంతుడికి ఈశ్వరార్పితం అంటే ఎట్లా అందిస్తావు? మనం చేసేటువంటి కర్మల వెనుక రాగద్వేషాలు ఉన్నాయి. రాగద్వేషాలు ఉన్నాయి కదా, అవే బంధహేతువులు. కర్మలు కాదు బంధహేతువులు. ఆ కర్మల వెనక ఉండేటువంటి రాగద్వేషాలు బంధహేతువులు సార్. ఆ రాగద్వేషాలని కంప్లీట్గా పోగొట్టుకుంటామా? కుదరదు. అందుకని భగవద్గీతలో స్వామి చెప్పింది, నాయన సంపూర్ణంగా రాగద్వేషాలని పోగొట్టుకోలేవు, ఎప్పటి నుంచో పెనవేసుకొని వచ్చినవి ఇవి. తయోర్న వశం ఆగచ్చేత్, తయోహో రాగద్వేషయోహో నా వశం ఆగచ్చేత్. వాటికి వశపడకుండా ఉండు. లైక్స్ అండ్ డిస్లైక్స్ ఉంటాయి, వాటికి వశపడకుండా ఉండు. ఎందుకంటే అవే బంధహేతువులు, వాటిని పూర్తిగా తొలగించలేము, కానీ వాటికి వశపడకుండా ఉంటే చాలు. ఇక్కడ మనకు ఈశ్వరార్పితం ఎలా అనేది తెలిసి వస్తుంది. కాబట్టి రాగద్వేషాలు
వీటిని అర్థం చేసుకుంటే ఇవి కూడా ఎట్లున్నాయో తెలుసా? ఇవి వ్యక్తిగతాలు. ఇది రాగము, అది ద్వేషం అని చెప్పలేము. చూడండి ఆయన తమాషా, లోతుకు పోతే ఇవన్నీ విషయాలే. ఇప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించాడు గాఢంగా. ఆమెను పెళ్లి చేసుకోకపోతే బతకలేను అనుకున్నాడు. ఈ లోపల ఆ అమ్మాయికి ఇంకొకరితో వివాహం ఫిక్స్ అయింది. ఈ అమ్మాయి ఎవరిని ప్రేమించలేదు, ఏమీ లేదు. వాడు ప్రేమించాడు ఈ అమ్మాయిని, వన్ సైడెడ్. సరేనా? ఈ అమ్మాయికి ఏం తెలియదు, మామూలుగా ఉంది, సంప్రదాయంలో పుట్టింది పెరిగింది కాబట్టి తల్లిదండ్రులు చెప్పినట్టుగా సరే చేసుకుంటారన్నది. వేరే వాడితో ఫిక్స్ చేశారు. వేరే వాడితో ఫిక్స్ చేస్తే వాడు ఇంకొక అమ్మాయిని ప్రేమించాడు. ఏముంది, పెట్టుబడి లేని వ్యాపారం కదా. కాదు, దానికి ఏమైనా పెట్టుబడి ఉంటే మన దగ్గర ఎంత ఉంది, ప్రేమించచ్చా ప్రేమించకూడదని ఊరికే. సో ఈ అమ్మాయిని ప్రేమించిన వాడేమో ఉన్నాడు ఒకడు. ఈ అమ్మాయిని ఎవరికైతే ఇవ్వాలనుకున్నారో వాడొకడు ఉన్నాడు. వాడు ఇంకొక అమ్మాయిని ప్రేమించి ఉన్నాడు. తమాషా చూడండి ఎట్లుందో. ఇప్పుడు అమ్మాయి ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఎవరికి ఇచ్చినా అమ్మాయి తల్లిదండ్రులు ఎవరు ఇష్టపడితే వాళ్ళని చేసుకుంటానే అంటుంది. ఈ మొదటి వాడులే ఈ పెళ్లి జరిగిపోతే ఎట్లా అని వీడు ఆలోచిస్తాడు. ఎందుకని? పెళ్ళి వాడితో కదా జరుగుతుంది, నా జీవితం ఏమైపోవాలని వీడు ఆలోచిస్తాడు. వాడు ఆలోచించేది ఏం తెలుసా? పెళ్ళి అయిపోతే ఎట్లా, వాడదే. ఎందుకని? పెళ్ళి అయితే మరి వాడు ప్రేమించిన అమ్మాయి కాబట్టి ఇద్దరికీ సుఖం లేదు. పెళ్ళి అయిపోతే వాడితో కనుక పెళ్ళి అయిపోయిందంటే ఈ అమ్మాయికి, నాకు పెళ్ళి కాదు కదా అని మొదటోడి బాధ. వాడికి పెళ్ళి అయిపోతే నేను ప్రేమించే అమ్మాయిని పెళ్లి చేసుకోలేకపోతాను కదని వాడికి బాధ. ఏదో మధ్యలో ఏదో కారణం చేత పెళ్ళి ఆగిపోయింది. ఇద్దరు సంతోషపడ్డారు. వీడికి సంతోషం, ఎందుకని? పెళ్ళి ఆగిపోయింది కదా, ఇంకా నేను ట్రై చేస్తా. వాడికి సంతోషం, ఎందుకని? పెళ్ళి ఆగిపోయింది కదా, నేను ఆ సైడ్ ట్రై చేస్తా. ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఇంతకీ ఈ అమ్మాయి ఉంది, ఈ అమ్మాయి రాగమా ద్వేషమా అది నేను అడిగేది. పెళ్లి కూతురు వాడు ఇష్టపడతా ఉన్నాడు, వీడు ఇష్టపడడం లేదు అమ్మాయిని. ఇష్టపడేవాడికి ఆ అమ్మాయి మీద రాగం ఉంది కాబట్టి ఈ అమ్మాయి రాగ వస్తువు అని నేను డిసైడ్ చేద్దామంటే వాడికి ఇష్టపడం లేదు. ద్వేష వస్తువు అంటామా, వీడికి ఇష్టం. రాగ వస్తువు అంటామా, వాడికి ఇష్టం లేదు. ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి? కాబట్టి ఈ అమ్మాయి రాగము కాదు, ద్వేషము కాదు. రాగద్వేషాలు అనేటివి ప్యూర్లీ వ్యక్తిగతాలు సార్. ఎవడి లోకం వాడిది, ఎవడి ప్రపంచం వాడిది. అందుకని ఎవడి సంసారం వాడిది, ఎవరికి వారే. సరే, తెలిసినా మారితే కదా, ఊరికి చెప్తే ఏం లాభం? తెలుసుకోవాలి. అది యమునా తీరే అనేది ఎవరి దారి వాళ్ళది. కాబట్టి ఈ రాగద్వేషాలు కూడాను ఇవి వ్యక్తిగతాలుగా ఉంటాయి. కాబట్టి ఇటువంటి వ్యక్తిగతాలైనటువంటి రాగద్వేషాన్ని ఎట్లా పోగొట్టుకోవాలి చెప్పండి? ఇవి పోయేది ఎట్లా? దీనికి ఒక్కటే మార్గం, ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలు ఆచరించాలి. ఈశ్వరార్పితం నా ఇచ్ఛయాకృతం. ఈశ్వరార్పితం నా ఇచ్ఛయాకృతం అంటే నేను చేస్తున్నాను, అహం కరోమి అనేటువంటి కర్తృత్వాభిమానాన్ని విడిచిపెట్టి నాహం కర్త హరిహి కర్త తత్పూజ కర్మచాకిలం యజ్జత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవ ఆరాధనం అని పరమేశ్వర ఆరాధనలో ఆ కర్మను ఆచరించాలి. ఇప్పుడు ఇంతకుముందు కర్మ ఉన్నది మన చేతిలో, పని. ఇప్పుడు ఆ కర్మలో ఎవరో చేరిపోయారు. ఎవరు చేరారు చెప్పండి? ఓహోహో, నాహం కర్త హరిహి కర్త. హరి వచ్చి చేరిపోయాడు. ఇప్పుడు ఎప్పుడైతే పరమేశ్వరుడు మన పనిలో చేరాడో అది పని కాదు. ఇప్పుడు చెప్పండి ఏమవుతుందో? పూజ. అది పూజ అవుతుంది. ఎప్పుడైతే పూజ అయిందో ఆ పూజా ఫలం ఏదైతే ఉందో ఆ పూజా ఫలం కర్మఫలం అనడానికి లేదు, దాన్ని ప్రసాదము. ప్రసాదం అంటే ఏంటి? ప్రసాదేతి ప్రసన్నత. కాబట్టి ప్రసన్నతను కలిగించేది ఏదో అది ప్రసాదం. కాబట్టి ఇప్పుడు మనం ఎంటర్ అయినాం లోపలికి, పూజా గదిలోకి.
మళ్ళీ బయట వచ్చాం, పూజా గదిలో నుంచి మళ్ళీ బయట వచ్చాం, బహిరంగ సాధన. పూజా గదిలో అంతరంగ సాధన, బయటకు వస్తే ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం చేసే కర్మల్లో బహిరంగ సాధన. బహిరంగ సాధన ధర్మాచరణం, ధర్మరూపంలో ఉన్న దైవమే. ఇది కూడా అదే, ఇంకేమీ లేదు. ప్లీజ్ నెక్స్ట్ శ్లోకంలో ఇంకా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను బాగా. కాబట్టి ఇలా ఏదైతే ప్రసన్నతను పొందుతుందో బుద్ధి, అటువంటి బుద్ధి విశుద్ధమవుతుంది. విశుద్ధమైనటువంటి బుద్ధి అంటే శుద్ధిపడినటువంటి బుద్ధి ఆత్మజ్ఞానాన్ని పొందడానికి అర్హతను పొందుతుంది. విశుద్ధం ప్రసన్నం ఆత్మావలోకన క్షమం భవతి. ఆచార్యుల వారు గీతాభాష్యం. విశుద్ధం ఏదైతే శుద్ధిపడిందో, ప్రసన్నం ఏదైతే ప్రసన్నతగా ఉందో, విశుద్ధం ప్రసన్నం ఆత్మావలోకన క్షమం భవతి. కాబట్టి ఆత్మను పొందడానికి ఇది ఉపకరిస్తుంది, ఆత్మ జ్ఞానానికి ఇది ఉపకరిస్తుంది. కాబట్టి ఇలా ఈశ్వరార్చనగా సాగేటువంటి కర్మ చిత్తాన్ని శుద్ధి చేయడమే కాకుండా ఏం చేస్తుంది? ముక్తికి మార్గాన్ని సుగమం చేస్తుంది. చిత్త శోధకం ముక్తి సాధకం. కాబట్టి బుద్ధిని శుద్ధి చేయడమే కాకుండా ముక్తికి మార్గాన్ని కూడాను సుగమం చేస్తూ పోతుంది. యోగినః కర్మ కుర్వంతే సంగం త్యక్త్వాత్మశుద్ధయే. ఎంత అద్భుతమైనటువంటి శ్లోకం. 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగంలో అర్థం. యోగినః, కాబట్టి ఈ విధంగా కర్మయోగి అనేటువంటి వాడు ఏం చేస్తున్నాడు? కర్మ కుర్వంతి. యోగినః కర్మ కుర్వంతి, కర్మయోగినః కర్మ కుర్వంతి. ఎట్లాగూ? సంగం త్యక్త్వా, కర్మ సంగము లేదు, ఫల సంగము లేదు. సంగం త్యక్త్వా ఆత్మశుద్ధయే, అంతఃకరణ శుద్ధి, బుద్ధిని శుద్ధి చేసుకునేటువంటి కర్మలోనే ఇవన్నీ కూడా చేస్తూ పోతాడు. కాబట్టి ఇక్కడ దీనివల్ల మనకు మోక్షం వస్తుందే? రాదు. చిత్తస్య శుద్ధయే కర్మ నతు వస్తువు లభ్యతే. ఆచార్యుల వారు ఇది వివేక చూడమని, చిత్తస్య శుద్ధయే కర్మ, మన బుద్ధిని శుద్ధి చేసేదానికి కర్మయోగం. కానీ దానివల్ల వస్తువు ఏదైతే ఆత్మ ఉందో ఆత్మను పొందేది లేదు. ఇది శుద్ధి అయిపోతుంది బుద్ధి. శుద్ధిపడిన బుద్ధిలో జ్ఞానాన్ని గురువు నింపుతాడు. నిజమైన గురువు అయితే ఆయన గురువు నింపినప్పుడు తద్వారా మనకు జ్ఞానం కలుగుతుంది. క్లియర్ నౌ? కాబట్టి ఇది ఈశ్వర కర్మ, ఇది ఈశ్వర కర్మ సార్. యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వా ఆత్మశుద్ధయే. కాబట్టి కర్మయోగి కర్మల్ని ఆచరిస్తూ ఉండాడు. ఫలసంగం లేదు, కర్మసంగం లేదు, తన కేవలం శుద్ధి కోసమే. సంగం త్యక్త్వా, ఏ విషయంలో? ఫల విషయం. సంగం త్యక్త్వా ఫల విషయం. నాకు ఇది రావాలని లేదు. ఎందుకు లేదు? నేను ఇది చేస్తున్నానని లేదు. అదే కదా ఇంతకుముందు మనం చెప్పింది, నాహం కర్త హరిహి కర్త. కాబట్టి హరికి కర్త అయినప్పుడు నీకు ఫలితం ఎందుకు సార్? కాబట్టి సంగం త్యక్త్వా ఫల విషయం ఆత్మశుద్ధయే సత్వశుద్ధయే ఇత్యర్థ. కాబట్టి నీకు సత్వం ఏర్పడిపోతుంది. కర్మాసక్తి లేదు, నేను ఇది చేయాలని లేదు, ఫలాసక్తి లేదు, నాకు దీనివల్ల ఇది కావాలని లేదు. విహిత కర్మలు ఏవైతే ఆచరించాల్సి ఉంటాయో వాటిని వివేకంతో ఆచరిస్తాడు. అది కర్మయోగి చేసేటువంటి పని. కాబట్టి తన కర్మల్లో మమత్వం ఉందే, నాది అనేది ఎక్కడైనా ఉందా? లేదు. మమత్వ వర్జితై, మమత్వ వర్జితై. కాబట్టి మమత్వము నాది అనేది లేదు, మమత్వం లేదు. ఏముంది తెలుసా? మాధవత్వం ఉంది. మాధవత్వం ఉంది, పరమేశ్వరుని తత్వమే ఉంది. కాబట్టి నేను కర్మ అయితే చేస్తున్నా. ఈశ్వరాయ అహం కర్మ కరోమి, భగవంతుని కోసమే నేను కర్మ చేస్తూ ఉన్నాను. మరి నీకయ్యా? నా మమ ఫలాయ, మమ ఫలాయ నా, నాకు ఫలితం కావాల్సిన అవసరం లేదు. ఎందుకని? మళ్ళీ బ్యాక్ పోవాల్సి వస్తుంది. ఫలం అశాశ్వతం, ఫలం అశాశ్వతం, గతి నిరోధకం. కాబట్టి అటువంటిది నాకెందుకు? కాబట్టి నాకు కర్మ ఫలాలు కాదు ముఖ్యం, ధర్మాధర్మాలు ముఖ్యం. కాబట్టి ధర్మబద్ధంగా నేను జీవిస్తాను. ఇది ఈశ్వర కర్మ, ఇది నేను చేయదగింది, ఇది నేను చేయదగిందే కనుకనే ఈ కర్మల్లో నేనున్నాను. చూడండి తమాషా,
భగవంతుడు నన్ను ఎక్కడ ఉంచాడు, అలా ఉంచడం కూడా కర్మఫలం. ఎవరికి నేను బిడ్డగా పుట్టాను, వాళ్ళకి బిడ్డగా పుడితేనే ఆ కర్మను ఆచరించేటువంటి అవకాశం ఉంటుంది. ఏ ప్రదేశంలో నేను పుట్టాను, నాకు ఇష్టం ఉండొచ్చు, లేకపోవచ్చు. అది స్లమ్ ఏరియా అండి, అక్కడ పుట్టాను, ఇదిగో ఇట్లాంటి తల్లిదండ్రులకు పుట్టాను, నేను కుదరదు సార్. నువ్వు ఎక్కడ పుట్టాలనో అక్కడ పుట్టావు. కాబట్టి ధర్మాన్ని దృష్టిలో పెట్టుకొని ధర్మానుసారం నువ్వు ఆచరించవలసినటువంటి కర్మని నువ్వు ఆచరించాలి. ఎట్లా ఆచరించాలి? రాగద్వేషాలు లేకుండా ఆచరించాలి. రాగద్వేషాలు లేకుండా ఆచరిస్తే ఏమవుతుంది? అంతఃకరణ శుద్ధి జరుగుతుంది. కాబట్టి ధర్మరూపంలో ఉన్నటువంటి దైవాన్ని ధర్మాచరణం ద్వారా అర్చించడం అనేటువంటిది జరుగుతుంది. ఇలా జరగడం వల్ల ఏం పొందుతారంటే సిద్ధిని పొందుతారు. స్వకర్మణ తమభ్యర్చ సిద్ధి విత్తతి మానవ. కాబట్టి స్వకర్మణ, స్వస్య కర్మణ, తను ఎక్కడైతే ఉన్నాడో, ఏ కర్మ అయితే చేస్తున్నాడో ఆ కర్మ చేతనే తం ఈశ్వరం పరమేశ్వరం అభ్యర్చ ఆరాధ్య, ఆయన్ని గనక ప్రార్థించినట్లయితే, సేవ చేసినట్లయితే సిద్ధిం విందతి. ఆ సిద్ధి ఏంటి? శుద్ధి. సిద్ధి అనేది ఇక్కడ మోక్ష సిద్ధి కాదు, అంతఃకరణ శుద్ధి జరుగుతూ ఉంది. కాబట్టి మధ్యలో ఎన్ని కష్టాలు వచ్చినా వీటినన్నింటినీ దాటుకుంటూ పోతూ ఉంటాడు. ఎందుకని? ధర్మాచరణం, ధర్మజీవనం. అప్పుడే పోతాయి, లేకపోతే పోవు అవన్నీ ఇంప్రెషన్స్ అన్నీ. ఎటులనో ఏగుటేలనో ఎప్పుడో చేశాం పొరపాట్లు. ఎటులనో ఏగుటేలనో ఆ పొరపాటు ఈ గ్రహపాటు. చేసింది ఎప్పుడో, కానీ దాని ఎఫెక్ట్ ఇప్పుడు కనపడతా ఉంది. ఇది పోయేది ఎట్లా? ఎటులనో ఏగుటేలనో ఆ పొరపాటు ఈ గ్రహపాటు. ఎటులనో ఏగుటేలనో గుట్టలు దాటి గుంటలు నింపి జలము నీరదిని చేరదా. గుట్టలు దాటి గుంటలు నింపి జలము నీరదిని చేరదా. కర్మలు కరిగి మమతలు మరిగి, కర్మలు కరిగి మమతలు మరిగి, నామది నీ దరి చేరదా. ఎటులనో ఏగుటేలనో ఆ పొరపాటు ఈ గ్రహపాటు. ఎటులనో ఏగుటేలనో. కాబట్టి నది స్టార్ట్ అయింది అంటే ఇది కర్మయోగ వైభవం. గుట్టలు వచ్చాయా, ఎక్కి దిగుతుంది. గుంటలు ఉన్నాయా, వాటిని పూడ్చి తర్వాత ముందుకు పోతాయి, అంతేగాని ఆగదు. గుట్టలు దాటి గుంటలు నింపి జలము నీరధిని చేరదా. కర్మలు కరిగి మమతలు మరిగి, నామది నీ దరి చేరదా. ఎటులనో ఏగుటేలనో ఆ పొరపాటు ఈ గ్రహపాటు. ఎటులనో ఏగుటేలనో. సో ఈశ్వరాయ కర్మ అహం కరోమి నా మమ ఫలాయ. నాకు ఈ ఫలితం బంద లేదు, కర్మ ఫలాలు కాదు నాకు కావాల్సింది, నాకు అనంతమైనటువంటిది కావాలి. అంతమయ్యేటువంటి కర్మల వల్ల ఇది జరగదు. ఈ కర్మల వెనక రాగద్వేషాలు ఉన్నాయి, అవే నన్ను బంధిస్తూ ఉన్నాయి. ఇవి ఎట్లా సమర్పించుకోవాలి? ఈశ్వరార్పితం నా ఇచ్ఛయాకృతం చిత్తశోధకం ముక్తి సాధకం. కాబట్టి ఇప్పటికి 3 శ్లోకాలు అయినాయి నాయన. లలిత వృత్తాలు అంటారు వీటిని, శ్లోకాలు కాదు, లలిత వృత్తాలు. ఈ మూడింట్లో మనకి ఏమర్థమైంది చెప్తాను. పరమేశ్వరుని యొక్క ఆజ్ఞ చేతనే మనకు ఫలితాలు అందుతూ ఉన్నాయి. కర్మ ఎప్పుడూ ఫలితాన్ని ఇవ్వలేదు, ఎందుకంటే అది జడం గనక ఒకటి. కాబట్టి ఈ కర్మను నమ్ముకుంటే
ఈ కర్మ ఏం చేస్తుంది? కృతి మహోదధౌ పతన కారణం. కాబట్టి ఆ గొప్ప సముద్రంలో కర్మసాగరంలో పడేస్తూ ఉంది. ఫలం అశాశ్వతం. కాబట్టి ఆ కర్మల వల్ల వచ్చేటువంటి ఫలితం ఏదైతే ఉందో అది నిత్యమైంది కాదు, అనిత్యమైనటువంటిది. గతి నిరోధకం, మోక్షానికి ప్రతిబంధకంగా ఉంది. ఇది కర్మ అనాలిసిస్. కాబట్టి కర్మ చేయకుండా ఉండలేము, కర్మ చేసి ఉపయోగం లేదు. కాబట్టి కర్మలు చేయాలి, అవి అంటుకోకుండా ఉండాలంటే కర్మయోగం ఒక్కటే మార్గము. అదే ఈశ్వరార్పితం నా ఇచ్ఛాయాకృతం చిత్తశోధకం ముక్తి సాధకం. అది బుద్ధి శుద్ధి పడుతుంది, మోక్షానికి మార్గాన్ని సుగమం చేస్తుంది. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి.